Hello guys, welcome back to the channel. Welcome back to Chari. నాట్ సారీ. 2026 ఫస్ట్ హాఫ్ లో మేము చూసిన సినిమాలు గురించి మాట్లాడుకున్నాం. ఈ తమిళ్లో ఒక జోన్ నడుస్తుంది భయ, అదేంటంటే థ్యాంక్స్ టు ప్రదీప్ రంగనాథన్. మేబీ వస్తావు, ఒక సినిమా డైరెక్ట్ చేస్తావు, ఆ సినిమా హిట్ కూడా అవుతుంది, తర్వాత యాక్టర్ అవుతావు. నువ్వు అక్కడి నుంచి మెయిన్ లీడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తావు. అర్థం కాలేదు సార్ నాకు. ధురంధర్ చాలా పెద్ద సినిమా. ధురంధర్ 2తో ఉన్న ప్రాబ్లం కొంచెం నాకు పుష్ప 2తో కూడా ఉండింది. అదేంటంటే ల్యాక్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ యాంటగనిస్ట్. నేను ఉస్తాద్ భగత్ సింగ్ చూసా, ఎక్కలేదు భయ సినిమా. వీఆర్ పాస్ట్ దట్ ఫిలిమ్స్, ఇంకా అయిపోయింది. మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్టే వర్షిప్ ఈస్ దేర్, ఎప్పటికన్నా ఉంటది. హీరో వర్షిప్ ఎప్పటికీ పోదు. బట్ ఫ్యాన్స్ కూడా కొంచెం సెన్సిబుల్ అయిపోయారు. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే ఈస్ నో లాంగర్ లేదు. నువ్వు ఏ మైండ్ తో, ఏం ప్రిపరేషన్ తో సినిమా చూస్తున్నావు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు చిక్రీ అనే పాట ఉంది, ఫేవరెట్ సాంగ్. వన్ ఆఫ్ ది రీజన్స్ వై యూ గో టు దట్ ఫిలిం ఈస్ హౌ చిక్రీ ఇస్ ప్లేస్డ్, ఎలా ఉంటది అనే ఎక్సైట్మెంట్ తో కూడా వెళ్తాం. తిరిగి వస్తుంది ఓ ప్లేస్మెంట్ లో వర్స్ట్ ప్లేస్మెంట్. దట్ సాంగ్ ఈస్ నాట్ సేమ్ ఫర్ మీ ఎనీమోర్. నాకు ఎక్కలేదు రిక్వైట్. అదేం గాంధీ, జోనితా గాంధీ. ఆ రోజు నేను ఏ రోజు అయితే గాంధీని చూశానో ఆ రోజు నుంచి నాలో గాంధీవాదం అనేది ఇంకిపోయిందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. ఈ రోజు కొంచెం హడావుడి చేద్దామని ఫిక్స్ అయ్యాను. బికాజ్ చాలా రోజులు అయింది మేమిద్దరమే ఒక టాపిక్ తీసుకుని పాడ్కాస్ట్ చేసి, టాపికల్ పాడ్కాస్ట్ చేసాము. మళ్ళీ మూవీ మ్యారథాన్ చేసాము, విద్యాక్కతో చేసాము. అవి రెండు నా ఫేవరెట్ ఎపిసోడ్. కానీ ఓకే, మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం, ఏం ఎజెండా లేకుండా పెద్ద జస్ట్ టాపిక్ తీసుకుందాం అన్నట్టు. 2026 ఫస్ట్ హాఫ్, ఎందుకంటే 6 నెలలు అయిపోయింది. జూన్ ఇలా దాటి జూలై వచ్చింది కాబట్టి 2026 ఫస్ట్ హాఫ్ లో మేము చూసిన సినిమాలు గురించి మాట్లాడుకున్నాం. అన్ని లాంగ్వేజెస్. ఓకే, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్ని. 2026 ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, ఫస్ట్ హాఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. మనోడు మనం తీసుకున్నప్పటి నుంచి లెటర్ బాక్స్ అందులో పర్లేదులే, ఒకసారి లెటర్ బాక్స్ ఓపెన్ చేసాడు. అందరూ కనిపిస్తాయి, వీళ్ళందరూ వెళ్ళి చూస్తారు కదా ఇప్పుడు. అదే కదా, ఫ్రిడ్జ్ భలే రివ్యూలు రాస్తున్నాడు ప్రణయ్. సో రివ్యూ మోస్ట్లీ నేను సింగిల్ లైన్ రివ్యూలు రాస్తా ఉంటా, చాలా రేర్ గా రాస్తాను నేను రివ్యూలు. సో బేసికల్లీ ఫస్ట్ హాఫ్ లో మేము చూసిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరన్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే, దిస్ ఇస్ చారీ, దిస్ ఇస్ ప్రణయ్, వీఆర్ సోది చెప్తా, అంటే వి డూ సోది చెప్తా. సో ఇట్స్ ఏ తెలుగు కాన్వర్జేషనల్ సినిమా పాడ్కాస్ట్ అనమాట. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేలిస్ట్ చూడండి, మీకు అర్థమైపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక చిన్న కాషన్ ఏంటంటే, ఇందులో ఏమైనా మూవీ 2025లోది 6లోకి వచ్చేసింది పొరపాటు అంటే సారీ, బికాజ్ నేను తర్వాత చూసుంటాను. అది జస్ట్ ఇఫ్ ఇన్ కేస్, జస్ట్ డిస్క్లైమర్ ముందే. మామూలుగా ఉండదు అన్నగారు. ఐ విల్ స్టార్ట్ విత్ ఈ క్రోనాలజీలో వెళ్దాం. 2025 ఫస్ట్ ఏ సినిమా, జాన్లో ఏ సినిమా కంటెంట్ బేసికలీ. సో నేను చూసిన 2026 ఫస్ట్ చూసింది ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే చూసా. ఓకే, స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్, లైక్ వాట్ ఎవర్ ఫైనల్. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయింది? వీక్ ఒకసారి వచ్చింది. అవును, కానీ డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఓకే, డిసెంబర్లో స్టార్ట్ అయింది. అండ్ ఫినాలే వాజ్ రియల్లీ గుడ్. అంటే తెలుగు, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. నేను ఇన్స్టాగ్రామ్లో స్ట్రేంజర్ థింగ్స్లో వన్ ఆఫ్ ది బోరింగ్ క్యారెక్టర్స్ నాకు అనిపించిన దాని మీద రీల్ చేశా, ఆయన మీద జోక్ చేసి. నీష్కే అది తెలుగులో చేశాను. ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్, చేసాను. అది దాని 200K వచ్చింది. నీకు అర్థమైందా? అది స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే అనేది నీకు గుర్తుంటే, విల్గాడిది ఇది బాగా వెళ్ళింది లాగని ఇలా అంటాడు బేసికల్లీ. అది చాలా వైరల్ వెళ్ళినాయి రీల్స్లో. సో ఫర్ మీ స్ట్రేంజర్ థింగ్స్ ఆ ఫైనల్ ఎపిసోడ్, అదొక 1.5 hour ఎపిసోడ్, చాలా పెద్దది, అదో సినిమాలాగా. దట్ ఈస్ తెలుగు ఇండియన్ కమర్షియల్ సినిమా. ఆ ఒక్కటి ఫుల్ నీకు మన వాళ్ళందరూ ఓజీ బీజియంలోనే తిరుగు మరిగిన హంగ్రీ చిత్తానోడు ఇలా లెగుస్తాడు, ఇల్లుగడ ఎన్ని బోల్డ్ ఎడిట్లు వచ్చినాయి. ఫీడ్ మొత్తం ఒక వారం 2 వారాలు ఆ స్ట్రేంజర్ థింగ్స్ అదే అలాగే ఉంది. వాడు యాక్చువల్లీ కొంచెం స్ట్రేంజర్ థింగ్స్ చూసిన వాళ్ళు తెలుస్తుంది.
హీఈస్ దట్ గై హూ ఇస్ అండర్ డాగ్. ఇప్పుడు అందరిలోకల్లా కొంచెం హీఈస్ ద వన్, అంటే వాడి మీద నడుస్తుంటది కానీ వాడు ఎప్పుడు తొక్కించుకునేటోడు అన్ని సీజన్ల నుంచి, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా. ఒక్కసారిగా జాయ్ అని సీజన్లో లేచేసరికి బాగుంటది. దట్ అక్కడ స్టార్ట్ అయింది. ఎస్, ఇంట్రెస్టింగ్. సో బేసికల్లీ గైస్, మేము చూసిన మంచి సినిమాలే కాదు, మేము చూసిన సినిమాల్లో ఎస్ ఉన్నాయి. అద్భుతాల గురించి కూడా మాట్లాడుకుంటాం. అలాగా జాన్లో నాకు తెలిసి సైక్ సిద్ధార్థ రిలీజ్ అయింది. సైక్ సిద్ధార్థ నాకు చూడడానికి అవ్వలేదు. సో మన ఇద్దరం చూడలేదు కాబట్టి డిసెంబర్ లో రిలీజ్ అవ్వాలి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవట్లేదు మేము. బట్ లెట్ us గో టు జాన్లో నేను ఫస్ట్ చూసిన సినిమా రాజాసాబ్. రాజసాబ్కి వెళ్ళే ముందు ఒకసారి హోల్డ్. నేను దాని ముందు 2 సినిమాలు చూసాను బాబాయ్. ఒకటి శంబాల. శంబాల ఆది సాయి కుమార్. అది 25th డిసెంబర్ తర్వాత చూసాను. అందుకే డిస్క్లైమర్ ఇచ్చా. నాకు అందరూ బాగుందంటున్నారంటే నాకు ఇప్పటికీ రిగ్రెట్. దండోరాకి వెళ్దామా దీనికి వెళ్దామా? దండోరా గురించి మాట్లాడదాం. దండోరాకి వెళ్దాం దీనికి వెళ్దాం అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు సాయి కుమార్ కంబ్యాక్ కమ్మన్ శంబాలకి వెళ్దాం అని వెళ్ళారు. నాకు అంత ఎక్కలేదు ఆ సినిమా. నాకు అంటే ఎన్నని ఏఐ లిటరలీ, అంటే కొన్ని సీన్స్ అంటే ఓకే ఐ అండర్స్టాండ్, బట్ ఏమో నాకంత ఓ అంటూ ఏం ఎక్కలేదు. దాని తర్వాత ఫాస్ట్గా చెప్తా కొంచెం రాజేసాం ముందు. హౌస్ మేడ్ అని ఒక సినిమాకి వెళ్ళాను. హౌస్ మేడ్ సిడ్నీ స్విన్ ఈ సినిమాకి వెళ్ళాను. మెంటల్ సినిమారా. నాకేమో థియేటర్లో చాలా నచ్చింది. అప్పుడే అల్లు సినిమాస్ అది కొంచెం హవా నడుస్తుంది. వెరీ గుడ్ ఫిల్మ్. అప్పుడు ఓపెన్ అయిపోయింది అల్లు సినిమాస్. అయిపోయింది అనుకుంటారా? అవలేదా? ఎప్పుడైంది బాయ్? దురంధర్ బైకర్. అవునా, సారీ అయితే మై బ్యాడ్. దేనికో కొత్త థియేటర్కి వెళ్ళాను అప్పుడు, గుర్తులేదు. ఐఎమ్ సారీ. సో హౌస్ మేడ్ అక్కడ చూసా, నచ్చింది. ఓకే. హ్యాండ్ అవుట్ టు చార్నోట్. సారీ, రాజాసాబ్ గిలియో. అసలు రాజాసాబ్ది ఒక యుద్ధం. రాజాసాబ్ ప్రీమియర్ షోలు ఇన్ హైదరాబాద్ అనేది ఒక పోరాటం. దెబ్బ అన్నట్టు మన్మధుడు సినిమాలో నాగార్జున తిరిగినట్టు తిరిగాం. బేసికల్లీ 10:30 కూడా క్లారిటీ లేదు. 10:30 పిఎంకి. బేసికల్లీ మనం చాలా ప్రీమియర్ షోలకి వెళ్ళాము. మన ప్రీమియర్ షోల హిస్టరీ అనేది గొప్ప హిస్టరీ, ఇదంతా మనకు తెలుసు. కానీ ఎవ్రీ టైం ప్రీమియర్ షో నైట్ పడుతుందంటే పొద్దున్న కల్లా క్లారిటీ వచ్చేది. ఏ థియేటర్లో చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నాం, ఏంటి అనేది క్లారిటీ వచ్చేసేది. ఓకే, మనకి ఎవరొకరు తెలిసిన వాళ్ళకి మనీ పంపిస్తే టికెట్లు తీసుకునే వాళ్ళు, టికెట్లు థియేటర్ దగ్గరికి వెళ్ళాక ఇచ్చేవారేమో, కానీ వచ్చేది క్లారిటీ. అలాంటిది రాజాసాబ్కు మాత్రం సినిమా రిలీజ్ అవుద్దని తెలుసు, ఏపీలో షోలు పడుతున్నాయని తెలుసు, నైజాంలో మెయిన్లీ హైదరాబాద్లో షోలు పడుతున్నాయో లేదో ఇంకా తెలీదు. పడతాయి అంటున్నారు కానీ ఏ టైంకి పడతాయో క్లారిటీ ఇవ్వట్లేదు. మీన్వైల్ ఏపీలో ప్రతి ఒక్కడు 9 PM 8:30 PM షోలు వేసేస్తున్నారు, ట్వీట్లు వచ్చేస్తున్నాయి. ల్యాండ్ అయ్యాడు. మెల్లగా సాయంత్రం అయింది, ఇంకా క్లారిటీ లేదు. మనం యాక్చువల్లీ ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం? మైత్రి విమల్. బాగానే వెళ్ళలేదు ఆ రోజు. మైత్రి విమల్కి వెళ్దాం అనుకున్నాం. మైత్రి విమల్ దట్ డే పరిస్థితి వాజ్ వర్స్ట్. ఎందుకంటే మీడియా షో అని చెప్పి మీడియా వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. మీడియా లోపలికి వెళ్ళలేకపోయారు. అసలు మీడియా ఏంటి, ఎవరు వెళ్ళలేకపోయారు. బికాస్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ షో టికెట్లు ఇవ్వలేదు, ఏదేదో గొడవ అయిపోయింది, కొంచెం కేయాస్ అయిపోయింది. అసలే కేయాస్ అంటే మనకు కొంచెం మనకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. దట్ ఓన్లీ పలికేహన్ రా ఇంగ్లీష్ పదం. సో అదంతా అయింది. అండ్ ఓకే అవుతుంది, సరేరా ఎక్కడొకక్కడ దొరుకుతాయి, ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్దాం అని చెప్పి నేను బ్లాగ్ స్టార్ట్ చేసాక ఎక్కడ చూస్తాం తెలియదు. ప్రపంచంలో జరగదనుకుంటది. అసలు చూస్తాం లేదో కూడా తెలీదు, షోలు పడితే లేదో తెలీదు. కేర్ ఆఫ్ బెజవాడ, నేను ప్రణయ్ గడు ఫ్రెండ్స్ ఇద్దరు, సాయి గడు, వాళ్ళందరూ మేమందరం కలిసి, పృథ్వీగాడు, సీను కేర్ ఆఫ్ బెజవాడలో ఎప్పుడు తినలేదురా అని చెప్పి, మళ్ళీ సీను కేర్ ఆఫ్ బెజవాడ స్టాక్స్ ఎలా పెరిగినాయి. లాస్ట్ టైం ఒక రెస్టారెంట్ చెప్తే జై అని లేసింది, అక్కడ జనాలు ఆగట్లేదంట. ఆ క్లౌడ్ కిచెన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నాకు ఇంకోటి కూడా వచ్చిందిరా,
అదేంటంటే ఇది మరి ఏంటో తెలియదు కానీ రెస్టారెంట్ వచ్చారా బ్రో, రెస్టారెంట్ దోపండి అలాగా డబ్బులు. గైస్ మై డిఎమ్స్ ఆర్ ఓపెన్. ఎనీ రెస్టారెంట్స్ నీకు ఒక కేస్ స్టడీ పంపుతాం. ఎస్, మీకు ఒక ఎగ్జాంపుల్ పంపిస్తాం. ఎస్. సో బేసికల్లీ ఫ్లో ఎక్కువైందని చెప్పి వాళ్ళ సైడ్, క్లౌడ్ కిచెన్ వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్లో ఎక్కువైపోయిందని చెప్పి మేము ఆఫ్ చేసి పెట్టామని. మీన్వెల్ జొమాటోలో ఏం చూపిస్తుంది అంటే దిస్ రెస్టారెంట్ ఈజ్ క్లోజ్డ్ బికాజ్ ఫుడ్ సర్టిఫికెట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ అని పెట్టేశాడు జొమాటో వాడు. ఇన్స్టాగ్రామ్ వాడు రీసెంట్గా స్క్రీన్ షాట్స్ ఆప్షన్స్ పెట్టాడు చూడు, గ్యాలరీ అప్లోడ్. ఏదైతే రీల్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ రీల్ కిందకి వెళ్ళి చూస్తే జొమాటో స్క్రీన్ షాట్లు ఉంటాయి. ఏదన్నా సర్లే. సో బేసికల్లీ సీను కేర్ ఆఫ్ బెజవాడకి వెళ్ళాం. సీను కేర్ ఆఫ్ బెజవాడకి వెళ్ళి కూర్చుని పాపం మా పృథ్వీగాడు వెజ్, వాడేమో వెజ్ ఉందా అంటే గోంగూర పచ్చడి ఉందా అంటాడు. ఆడికి వెజ్ సర్వ్ చేయలేదు ఆ రోజు సరిగ్గా, అసలు వెజ్ అనగానే పట్టించుకోలేదు అని ఇలా కూడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. మేము పరోటాలు, లివర్ ఫ్రై కాదు చికెన్ ఫ్రై ఏదో అన్ని వేసాడు, ఇంత గ్లాస్ లో తీసుకొచ్చి వేసాడు, ఏదో జరిగింది, ఫుల్ తినేసాం. మనం ఏమనుకున్నాం అంటే తినే లోపల క్లారిటీ వస్తుంది, ఫస్ట్ తిందాం, అప్పటికప్పుడు ఎవరైనా పిలితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది, తిందాం. ఈ మధ్య అప్పుడప్పుడు ఫోన్లు చేస్తున్నాం. వన్ ఆఫ్ అవర్ క్లోజ్ అక్వైంటెన్సెస్ సాత్విక్ వర్మ అని మన యాక్టర్ ఉంటాడు కదా, చిన్నశివుడు, బాహుబలి చిన్నశివుడు. సో అదేలే చాలా సినిమాలు చేశాడు సాత్విక్, మెయిన్లీ రాజా ది గ్రేట్ లో ఉంటాడు, మళ్ళీ ఇది చాలా సినిమాలు మళ్ళీ రావా. సో సాత్విక్ ఫోన్ చేస్తే సాత్విక్ ఏమో బ్రో నేను చెప్తాను బ్రో కానీ ఇంకా క్లారిటీ లేదు బ్రో అన్నట్టు అన్నాడు. అవుతుంది ఫుడ్ తింటున్నాం, ఇంకా మనోడు చేయట్లేదు. ఫోన్ చేస్తే ఆఖరికి ఫుడ్ తినేసి ఇప్పుడు ఏం చేద్దాం రా అని, సర్లే ఇంకా అని చెప్పి సాయిగడ్ ఇంటికి వెళ్ళాం. టైం ఎంతరా? 10:15. 10:30 అయింది. 10:15 ఆల్మోస్ట్. 10:20కి ఫోన్ వచ్చింది. 10:20కి ఫోన్ వచ్చి బ్రో ఫోరం మాల్ వచ్చేయండి బ్రో, ఇక్కడ టికెట్లు దొరుకుతున్నాయంట, బాక్స్ ఆఫీస్ దగ్గర అందరూ నుంచుని ఉన్నారంటే బ్రో దొరుకుతాయి బ్రో అంటే దొరుకుతాయి బ్రో వచ్చేయండి బ్రో, తమ్ముడు నుంచోబెట్టా బ్రో అన్నాడు. మీన్ వైల్ సాత్విక్ వాళ్ళ తమ్ముడు ఎవరంటే సరిపోదా శనివారంలో చిన్న నాని, పాపం మనోడు నుంచుని ఉన్నాడు. పరిగెట్టాం. వెళ్తే అక్కడ పీవీఆర్ దగ్గరికి వెళ్తే బాయ్ అసలు ఆ విజువల్ కోకట్పల్లి మొత్తం అక్కడ ఉంది. మా కాకినాడ SRMT మాల్లో ఉన్నట్టు అనిపించింది నాకు. అదే కదా మొత్తం అమ్మో అంత బాక్స్ ఆఫీస్ లో 4 కౌంటర్లు ఉన్నాయంటే 4 కౌంటర్లు 15-20 మంది లైన్ లో నుంచుని ఉన్నారు. రోజు లేడీస్ నుంచున్నారు. లేడీస్ లైన్ తక్కువ ఉంటది కదా, లేడీస్ అయ్యి బాబోయ్ నాస్టాల్జియా కొట్టింది అలాగా. బాబోయ్ నాకు ఫుల్ భలే, బికాస్ మనం లాస్ట్ టైం ఎప్పుడు లైన్లో నుంచి టికెట్లు తీసుకున్నాం లేదు, డోంట్ రిమెంబర్. అమ్మో ఆ రోజు మంచి చేజులు జలక్లు కాకినాడలో జరిగినాయి అలాంటివి చాలా. బట్ హైదరాబాద్ వచ్చాక బై గాడ్స్ గ్రేస్ 10:45 10:50 షోకి 10:15 10:20కి బయలుదేరి 10:20కి కూడా క్లారిటీ వచ్చింది. అప్పుడు బుక్ మై షోలో పెట్టాడు 11 PM షోకి. దట్ ఈస్ ఇన్ ది హిస్టరీ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎవర్ ప్రీమియర్ ప్లానింగ్స్, వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎవర్. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నో మ్యాటర్ అంటే జనాలు చాలా, ఏ ప్రొడ్యూసర్ కి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా కావాలని అలా పెట్టాలని ఉండదు, కానీ సిచ్యువేషన్స్ అలా అయినాయి. కానీ స్టిల్ ఆడియన్స్ కి యాజ్ అన్ ఆడియన్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ప్లానింగ్ ఎవర్, వన్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్ ఎవర్. అది కూడా ప్రభాస్ సినిమాకి అయింది. ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా, అంత కష్టం అయితే వెళ్ళకండి అది ఇది అంటారు కదా. నేనేమంటానంటే దానికి బలహీనత తెలుసు కదా, ఎందుకు ఈ ప్రీమియర్ చూసేయాలి అంతే. ఇఫ్ యు ఆర్ గివెన్ అన్ ఆప్షన్ యు గో. అండ్ నువ్వు డబ్బులు పెడుతున్నప్పుడు అంతే, ఎందుకు పెడుతున్నావు అది ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. డబ్బుల సంగతి కొద్దాం. ఆ ప్రీమియర్ టికెట్లు ఎంతో తెలుసా, అంతా ఇదైన తర్వాత నలుగురికి నార్మల్ టికెట్ రేట్స్ 1200 275 నాకు 275 అంతే. సేమ్ పీవీఆర్ రేట్స్, డే 1 పీవీఆర్ రేట్స్ ఎలా ఉండేనా అలా ఉండే. అదేం మళ్ళీ 600-800 టికెట్ కూడా కాదు ఒక్కొక్కడికి. ఏదో జరిగింది అయిపోయింది, వెళ్ళి కూర్చున్న తర్వాత రాజేసాబ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వన్ సాడ్ మ్యాడ్ వింత ఎక్స్పీరియన్స్. అది
చెప్పేసాం మనం ఆల్రెడీ సెపరేట్ వీడియోలు చేసాం కదా దాంట్లో. బట్ యా దట్ ఈస్ ఆల్సో డిసప్పాయింటింగ్ యా వన్. రాజసాబ్ యా అమ్మో. సో బేసికల్లీ ఏమైందంటే యూజువల్లీ మీకు తెలిసిందే మేము సంక్రాంతి సినిమాలు అన్నీ కవర్ చేయలేము ఒకవేళ వచ్చినా సరే. అండ్ ఈసారి సంక్రాంతికి ముందు మా ఫ్రెండ్ ఎజాజ్ పెళ్లి కూడా అయింది. యా సో నేను చెప్తా. రాజసాబ్ వెంటనే తిరుపతి వెళ్ళాం. తిరుపతి నుంచి తిరుపతిలో ఎజాజ్ పెళ్లి అయింది. పెళ్ళైంది. అక్కడి నుంచి వి వెంట్ టు కాకినాడ. కాకినాడలో మనశంకర వరప్రసాద్ చూసాం. నేను ఈ దారిలో ట్రావెల్లో సినిమా చూసా. యా వదలం గ్యాప్. నెట్ఫ్లిక్స్ ఉందా, అందుకు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి నాకు అప్పుడప్పుడు ఈ గోల్ ఉంటుంది, ఎవడో చెప్పని సినిమా ఒకటి చూద్దాం. ఈ ట్రెండింగ్ 1 to 10లో కానీ ఏమన్నా నా ఫీడ్ మీదకి వచ్చి అదేమన్నా ఇంట్రెస్టింగ్గా కనిపించింది, డిస్క్రిప్షన్ బాగుందంటే చూస్తా. అలా నేను చూసిన సినిమా ఒకటి ఉంది. దాని పేరు పీపుల్ వి మెట్ ఆన్ వెకేషన్. ఓహో మంచి రామ్కామ్. ఓకే మంచి నువ్వు ఇంట్లో ఎప్పుడైనా సరదాగా అలా పెట్టుకుని చూసుకోవాలనుకుంటే అదొకటి చూసా. దాని తర్వాత వెంటనే దిగాం. అయ్యి బాబాయ్ అదొకటి. ట్రైన్ దిగి మా మావయ్య వాళ్ళ ఆఫీస్లో ఉండి అక్కడి నుంచి మనశంకర వరప్రసాద్ దేవ్ మల్టీప్లెక్స్కి వెళ్ళాం. అది ఎన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళాను. చాలా ఇయర్స్ తర్వాత దేవి మల్టీప్లెక్స్ నాకు లాస్ట్ గుర్తు కూడా లేదు దేవ్ మల్టీప్లెక్స్లో ఏం చూసాను. ఎగ్జాక్ట్లీ దేవి మల్టీప్లెక్స్కి వెళ్ళాం. దేవి మల్టీప్లెక్స్ మారింది కదా, మారింది. ఏదో మార్చేశారు, స్క్రీన్ యాడ్ చేశారు. కానీ కింద ముందులో గేమ్ జోన్ ఉండేది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కింద వెయిట్ చేసాం. మనశంకర వరప్రసాద్ గారు మ్యాట్నీకి వెళ్ళాం. మ్యాట్నీకి వెళ్ళాం, లంచ్ చేసి వెళ్ళాం. మ్యాట్నీ షోకి వెళ్ళినట్టు కూడా గుర్తులేదు నాకు. మ్యాట్నీకి వెళ్ళాం, అది దిగాం. రీసెంట్ టైమ్స్ లో మ్యాట్నీ షో గుర్తు కూడా లేదు. సో వెళ్ళాము, వెళ్ళి కూర్చున్నాం. మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ఎలా ఉంటుందంటే, నువ్వు అప్పుడు చూస్తావు థియేటర్లో ఓకే ఫన్గానే ఉంది అనుకుంటావు, బయటకు వస్తావు, ఆ తర్వాత సినిమా మర్చిపోతావు. గుర్తుండిపోయే సినిమా కాదు అలా అని చెప్పి ఎంటర్టైన్ చేయని సినిమా కూడా కాదు, ఎంటర్టైన్ చేస్తుంది. అది నాకు ఎలా స్పాయిల్ అయిందో చెప్తా. స్పాయిల్ అని కాదు కానీ నాకు ఎలా ఎక్స్పీరియన్స్ చెప్తా. ట్రైన్లో నైట్ ఎక్కిన ట్రైన్ ఎక్కడి నుంచి పొద్దున వరకు ఒకటే మ్యూజిక్, వాస్ వింటేజ్, వాస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్ అన్నారు. వెళ్ళి కూర్చున్న తర్వాత నేను వెయిట్ చేస్తున్నా నిజంగా. హుక్ స్టెప్ సాంగ్కి పిచ్చి ఎంజాయ్ చేశాను నేను థియేటర్లో. అదంతా అయిన తర్వాత లాస్ట్ సినిమా అయిపోతుంది, నాకేం అంటే బాగాలేదని కాదు, ఓ బాగుందని కూడా కాదు. నువ్వు అన్నట్టు ఇదొక బేసికల్లీ రిచువల్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమా రిలీజ్ అవుద్ది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఏమైనా ఏదైనా వెళ్తావు ఆ సినిమాకి. అదొక నీకు పండక్కి వెళ్ళినప్పుడు భోగి మంటల్లో భోగి పిడకలు అనిల్ రావుపూడి సినిమా మెల్లిగా అనిల్ రావుపూడి మేడ్ ట్రెడిషన్, నువ్వు ఒక రావుపూడి సినిమాకి వెళ్తావు, కల్చరల్ థింగ్ అయిపోయింది అది. అలా వెళ్ళాం సరదాగా, థియేటర్ అందరు నవ్వుతున్నారు, నాకు అంకుల్ ఆంటీలు నవ్వుతున్నారు, నవ్వు వచ్చింది, చిల్ ఎంజాయ్ చేసాం, ఇంటికి వచ్చాం. నాకు తోపుతుర్మని అనిపించలేదు ఆ సినిమా. మేబీ నాకు ప్రీమియర్ చూస్తే అనిపించేదేమో. అండ్ ఆల్సో మనం ఈ విషయం గురించి మాట్లాడాలి. యూజువల్లీ ఇప్పుడు కరెంట్లీ ఏదన్నా పెద్ద సినిమా, యాంటిసిపేటెడ్ సినిమా వచ్చినప్పుడు ట్విట్టర్లో ఒకటి ఉంటుంది చూడు, మెయిన్లీ టైర్ 1 హీరో సినిమాలు. అది ఎంత బాగున్నా, ఎంత అంటే బాగున్నా ఇన్ ద సెన్స్ ఎంత పాజిటివ్ సినిమాకి టాక్ వచ్చినా సరే నెగిటివ్ టాక్ కూడా వస్తూ ఉంటుంది. నెగిటివ్ టాక్ వస్తుంది, జనాలు మాట్లాడుకుంటారు, మేబీ బికాజ్ అదర్ హీరో ఫ్యాన్స్ కానీ లేకపోతే కొంతమంది ఆడియన్స్ నచ్చిన వాళ్ళు కానీ అన్ని టాక్లు కనిపిస్తూ ఉంటాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో జనాలు ఎంత క్యారీడ్ అవే అవుతారు అంటే, మెయిన్లీ ఇంటర్నెట్ కూడా ఎంత క్యారీ అవే అవుతుంది అంటే, నువ్వు రెట్రోస్పెక్ట్ చేసుకుంటే 10 రోజుల తర్వాత ఇది యావరేజ్ సినిమా లేకపోతే ఒక డీసెంట్ గుడ్ సినిమా అనుకుందాం. గుడ్ సినిమాని బ్లాక్ బస్టర్ సినిమా టాక్ ఉంటుంది డే 1, ఎగ్జాజరేటెడ్, క్రేజీ, సూపర్, బంపర్. అదంతా ఎలా అంటే మన సోషల్ మీడియాలో నెగిటివ్ అన్నా పాజిటివ్ అన్నా బ్యాండ్ వ్యాగన్ అలా ఉంటుంది. ఓకే అందరూ బాగుంది అంటున్నారు, ఓకే నైస్ సూపర్. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు కాదు, ఇప్పుడు ట్విట్టర్ పోస్ట్ కోవిడ్ అలా ఏం కాదు. నేను ఎప్పటి నుంచి తైవీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇది కామన్. బాగుంది అంటే మాత్రం ఎగ్జాజరేటెడ్, సూపర్ డూపర్ బంపర్ అంటారు. అదొక ఎగ్జాజరేటెడ్ టాక్ ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది. నెగిటివిటీ ఎప్పుడు ఉండేదే. సో యా, బోత్ ద థింగ్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మనం ఇంకా ఏం సినిమాలు రిలీజ్ అయినాయి సంక్రాంతికి మనం చూడలేదు, బట్ రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి కదా. భరత మహాశైలు విజ్ఞప్తి, అండ్ నారి నారి నడుమురారి 5 రిలీజ్ అయింది. భరత మహాశైలకు విజ్ఞప్తి, నారి నారి నడుమురారి, అనగనగో రాజు. ఓ అనగనగో రాజు, యా రాజసాబ్, మనశంకర వరప్రసాద్. నేను యాక్చువల్లీ
ఇక్కడికి వచ్చిన ఇక్కడికి తర్వాత వచ్చాక చూసాను. చూశాను నేను మిగతా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన సినిమా అనగనగా ఒక రాజు. నేను అనగనగా రాజు థియేటర్లో మిస్ అయ్యా, నేను చూసా. నువ్వు చూసావు. నేను మిగతా రెండింటికి వెళ్ళా, Yeah. భరత్ మహాశైలు, నారి నారి నడుమురారి. నేను భరత్ మహాశైలుకి ఫిక్స్ అయ్యా వెళ్దాం థియేటర్లోని. నాకు కిషోర్ కిషోర్ తిరుమల ఇష్టం, నాకు బాగుంటుంది, నాకు ఇష్టం ఆయన సినిమాలు. సో నాకు ఉన్నదొకటి జిందగీ కూడా ఉన్నదొకటి చెల్తా. జిందగీ is boring. నాకు చాలా మంది కొంచెం అది ఇది boring అంటారు కానీ ఉంది. నాకు ఇట్స్ ఓకే అనిపిస్తుంది. సో బేసికల్లీ మనశంకర్ వరప్రసాద్ తర్వాత జిగ్రీస్ ఒకటి ఇంట్లో చూసాం టీవీలో. ఓహో అదొకటి చూసా. డాడీ నేను నువ్వు కూర్చొని చూసాం. అది ముందు ఇయర్ సినిమా సినిమా తర్వాత చూసాం. అయితే చూసాం. దాని తర్వాత నేను నారి నారి నడుమురారి చూసా ఇక్కడికి వచ్చిన తర్వాత. బికాజ్ ఈ ముందు నుంచి శర్వానంద్ సినిమాలకు ఒక టాక్ ఉంటుంది. ఇటు సినిమా రిలీజ్ అవ్వకముందే దానికి బజ్ ఉంటుంది, ఏముండదు, ఒక పాట ఉంటుంది, ఇది బాగుంటుంది. శర్వానంద్ కూడా సంక్రాంతి మార్కెట్ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చి ఒక ఎక్స్ప్రెస్ రాజా, ఒక శతమానం భౌతి ఇవన్నీ కొట్టినాడు కదా, ఎప్పుడూ ఉంటది. అలాగే ఈసారి కూడా పీపుల్ ఆర్ సేయింగ్ శర్వానంద్ సినిమా బాగుంటుంది, శర్వానంద్ సినిమా బాగుంటుందని. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే టాక్ ఉండే, బాగుంది ఆ సినిమా, ఆ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, అది ఇది అని అన్నారు. నేను వెళ్ళా నారి నారి నడుమురారి. నారి నారి నడుమురారి ఆన్ ఆన్ లాగ్ లైన్ ఆర్ పేపర్ మీద ఒక లైన్ ఉంటుంది చూడు, వెరీ ఇంట్రెస్టింగ్. నీకు చెప్పనా నీకు అది? బేసికల్లీ పాయింట్ ఏంటంటే సినిమాది, హీరో డిగ్రీలో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఓకే, దాని తర్వాత వాళ్ళకి బ్రేకప్ అయిపోద్ది, మూవ్ ఆన్ అయిపోతారు. హీరో కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. హీరోయిన్ ఏమంటుంది, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఉంటుంది. కరెక్ట్గా అదే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ హీరో కూడా ఆల్రెడీ ముందు పెళ్లి చేసుకున్న రిజిస్టర్లో ఉంటుంది కదా. సో దాని నుంచి ఎలా బయటపడ్డాడు ఏంటన్నది డ్రామా అనమాట. అది సుదర్శన్ ఒక సినిమా ఇంటర్వ్యూలో సుదర్శన్ బాయ్ చెప్తాడు చూడు, సేమ్ అలాగే. మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక డిగ్రీ అయ్యాక ఏం చేసుకున్నారంటే ఇద్దరు విడిపోయారు. విడిపోయాక ఏం చేసుకున్నారంటే చెప్పుకుని అంటాడు. ఆ డైరెక్టర్ ఫోన్ చేసాడు సుదర్శన్ గౌరే మా సినిమా ప్లాట్ చెప్పాను అని. ఫన్ ఉంటుందా? నేను చూడలేదు సినిమా. గుడ్ అంటే అగైన్ నాట్ సూపర్ ఫన్. లైక్ అలా నువ్వు కూడా ఈ సినిమా నువ్వు గుర్తుపెట్టేసుకో. చూసాం, ఫన్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయావా. BMW నేను తర్వాత చూసాను, నువ్వు థియేటర్లో చూసా. నేను భరత్ మహాశైల విజ్ఞప్తి చూసా. భరత్ మహాశైల విజ్ఞప్తిలో కొన్ని ఉంటాయి, అందుకే కొన్ని షాపింగ్ మాల్స్ ఒకటి పీసెస్ లాగా గ్యాగ్స్ కొన్ని బాగుంటాయి. మనోడు రోషన్ వాడు పట్టుకుని అబ్బా గర్భసంచి నొప్పి అంటాడు. రోహన్ వాడు పట్టుకుని గర్భసంచి నొప్పి వస్తుంది అంటాడు. ఎంత నవ్వుకున్నానంటే నేను, గర్భసంచి నొప్పి ఏంట్రా నీకు, క్రేజీగా వాడు వెరీ. అసలు మొత్తం నాకు ఆ సినిమాలో చాలా చోట్ల నవ్వుకున్నా, లైక్ భలే ఎంజాయ్ చేశాను నేను. బట్ యా యాజ్ అ ఫిలిం లైక్ నచ్చిందంటే అగైన్ ఓకే అలా లైక్ ఓ సూపర్ అన్నది కూడా. దాని తర్వాత మనం చెత్తపచ్చకి వెళ్ళాం. ఓ మలయాళం సినిమా. అది 20 అంటే January 20th టైంలో వెళ్ళినట్టు. అవును, 26. చట్టపచ్చ అని ఒక సినిమా వచ్చింది గైస్. అది ఏం తెలియదు, మేము మలయాళం సినిమాలకు బేస్కెళ్ళి అలా వెళ్తా ఉంటే ఈ సినిమా బాగుందంట అని ఎవరొకరు చెప్తారు. మా ఎజాజ్ లేకపోతే నాకు ఎజాజ్ పవన్ లేకపోతే ఎక్కడో ట్వీట్ చూస్తాను. నేను చూసి వెళ్ళిపోవడమే, ఇంకేం చూడండి. ఆ సినిమా పోస్టర్ చూడను, ట్రైలర్ చూడను, టీజర్ చూడడం, ఏమి చూడడం. ఆ సినిమాలో ఎవరున్నారో కూడా మాకు తెలియదు, వెళ్ళిపోతాం. అలాగా వెళ్ళిన సినిమాలు మేము బాగానే ఎంజాయ్ చేసాం. ఇది కూడా నాకు తెలిసి స్క్రీన్ AMBలో రిక్లైనర్ స్క్రీన్ ఉంటుంది, దానికి వెళ్ళాం. ఆ సినిమా ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పుడు మనం WWE చూసేవాళ్ళం. WWE చూసి ఇప్పుడు ఈడు నేను ఉన్నాం. నేను నీకు చోక్ స్లామ్ వేస్తా, నేను నీకు బటిస్టా బాంబ్ వేస్తా, స్మాష్, యాటిట్యూడ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ వేస్తా అని ఘోరం జాన్సీనా ఫ్యాన్స్ ఉండేవాళ్ళం మేము. అప్పట్లో జాన్సీనాకి ఓ బెల్ట్ ఉండేది, ఇలా తిప్పేవాడు, WWE అనేది గిర్రని తిరిగేది. సో ఇవన్నీ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేస్తారు. ఇట్ ఈస్ అగైన్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం, బట్ ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. బాగుంటుంది, ఫన్ ఉంటుంది. కొన్ని పార్ట్స్ ఫన్ నిజంగానే ఎంజాయ్ చేస్తాం. కొన్ని వాళ్ళు పిక్చరైజేషన్ బాగా చేస్తారు, సో అవి బాగా ఎంజాయ్ చేస్తాం. టేకింగ్ సౌండ్, ఎడిట్ టెక్నికల్లీ బాగుంటుంది సినిమా. అప్పుడు నేను దండోరా చూసా. నేను అప్పుడే చూసా, ఆ టైంలోనే చూసా దండోరా చూసాం. మేము ఆల్రెడీ ప్రీవియస్ పాడ్కాస్ట్ లో, మలయాళం ఫిల్మ్స్ అనే పాడ్కాస్ట్ లో వి స్పోక్ అబౌట్ దండోరా. ఐ థింక్ ద డైరెక్టర్ ఇస్ కమింగ్ విత్ న్యూ ఫిలిం. అంటే హీస్ మొన్న ఆడిషన్ కాల్స్ అవి పెట్టారు ఆయన.
అవును 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 Yeah. మురళీకృష్ణ. Yeah. యాక్చువల్లీ గైస్ లైక్ మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాం. బేసికల్లీ మీకు దండోరా అనే సినిమా మీకు ఎలా అనిపించవచ్చు ఆర్ మీరు అసలు మీకు దండోరా అనే సినిమా గురించి తెలియకపోతే ప్రైమ్లో ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ Yes, yes, Prime. ప్రైమ్లో ఉంది, తప్పకుండా చూడండి. మెయిన్లీ మన తెలుగులో ఏదన్నా సినిమాలో అంటే పెద్ద సినిమాల్లో కానీ కమర్షియల్ సినిమాల్లో కానీ ఒక సీన్ కింద సబ్‌ప్లాట్ కింద ఆపరేషన్ అనేది తీసుకుని Hmm. అది హీరో తిరగబడడానికి వాడుతూ ఉంటారు. బట్ నో, ఇఫ్ వీ వాంట్ టు సీ ఎ ట్రూ సినిమా, ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ కల్చర్, పాస్ట్, హిస్టరీ Hmm. వీటి గురించి మాట్లాడుకుంటే మనం ఎక్కువ చూసేది తమిళనాడులో సినిమాలు, కొంచెం కొద్దో గొప్ప Yeah. వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తూ ఉంటాం. మెయిన్లీ తమిళనాడులో కూడా వీ హ్యావ్ వేట్రిమారన్, వీ హ్యావ్ మారి Yeah. సెల్వరాజ్, పారంజిత్, వీళ్ళందరూ కొంచెం ఈ ఆపరేషన్ గురించి సినిమాలు తీస్తూ ఉంటారు, పొయిటిక్గా తీస్తూ ఉంటారు. మనం చాలా ఎంజాయ్ చేస్తాం. దేర్ వర్ మెనీ ఫిలిమ్స్ లైక్ దట్, మెనీ. కానీ దండోరా అనే సినిమాలో రైటింగ్ ఎంత బాగుంటుందంటే దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు శివాజీ గారు ఉంటారు, నందుబాయ్ ఉంటారు, Yeah, Navdeep. నవదీప్ అన్న ఉంటారు, తర్వాత బిందు మాధవ్ గారు ఉంటారు, తర్వాత రవికృష్ణ బాయ్ ఉంటాడు. ఇలా ఇంతమంది ఉంటారు. అన్ని క్యారెక్టర్స్ అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరికీ ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక రోల్ ఉంది ఉంచేసామని కాదు. రైటింగ్ అందుకే అందరి క్యారెక్టర్స్ బాగుంటుంది. మీరు లాస్ట్ వరకు చూస్తే అన్ని క్యారెక్టర్స్కి ఒకటి ఉంటుంది. Yes. ఆ నందు చెల్లి కింద రాధ్య అని ఒక అమ్మాయి చేసింది చూడు, షీ ఆల్సో డిడ్ వెరీ వెల్. అవును. అసలు ఆమె క్యారెక్టర్ కూడా ఒక మీనింగ్ ఉంటుంది అందరికీ అందరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నందు అన్నతో పాడ్కాస్ట్ చేసినప్పుడు సైక్ సిద్ధార్థ గురించి మాట్లాడుతూ ఇంకేమైనా చేశారంటే, దండోరాలో క్యారెక్టర్ చేస్తున్నాను, ఇట్స్ నాట్ లైక్ ఏ లీడ్ బట్ ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అంటే చిన్న క్యారెక్టర్ ఏమో అని అనుకున్నా, కేమియో Yeah. అలాంటి క్యారెక్టర్ ఏమో. నందు అన్న సినిమా మొత్తం ఉంటాడు, సినిమాలో షేడ్స్ ఆ సినిమాకి బేసికల్లీ హీరో అని ఉండదు, క్యారెక్టర్స్ ఉంటాయి. Yeah. అన్ని క్యారెక్టర్స్కి మీనింగ్ ఉంటుంది. ఎక్సలెంట్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. నాకు దండోరా ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇష్టం. ఆ ఒక్క షాట్ చాలా ఇష్టం. Yeah. ఎందుకంటే మనోడు పడిపోతాడు, Mm. మనోడు పడిపోతే అక్కడ ఒక గుడి ఉంటుంది, Mm. చిన్నది, అవును. చిన్న గుడి. కరెక్ట్గా ఇంటర్వెల్ వేసినప్పుడు లైట్ వెలుగుతుంది. ఆ లైట్లో ఏమి మెసేజ్ రాసి ఉంటుంది అంటే, హిందువులలో అన్ని కులాలు సమానమే అని ఏదో రాసి ఉంటుంది. Mm. కుల ఐక్య హిందుత్వం మన అని ఏదో ఉంటుంది. Ah. అంటే మీనింగ్ ఈజ్ దట్ అన్ని కులాలు సేమ్ అని. Yeah. అక్కడ హానర్ కిల్లింగ్ జరిగిద్ది బాయ్. Yeah. లైక్ లిటరల్లీ నువ్వు అంతకంటే బెటర్ అవును. డిస్క్రిప్షన్ ఏమిస్తావు? అవును. మెంటల్ ఎక్కిపోయాను. హార్డ్ హిట్టింగ్ ఉంటుంది కొంచెం క్లైమాక్స్, హార్డ్ హిట్టింగ్ ఉంటుంది, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ కూడా. క్లైమాక్స్ మనకి ప్లీజింగ్ ఉంటుంది. నాకు నవదీప్ ఒక క్లోజ్అప్ పడుతుంది. బాయ్ ఓకే, వాట్ రైటింగ్ బాయ్, వాట్ రైటింగ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మురళీ అన్నస్ నెక్స్ట్ ఫిలిం. అనగనగా ఒక రాజు గురించి మాట్లాడుకోలేదు. అనగనగా ఒక రాజు నేను ముందే లైక్ బిఫోర్ చటపచ ఆల్సో థియేటర్లో చూసాము. ఇట్ ఈస్ ఫస్ట్ హాఫ్ నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ లో ఫన్ ఉంటుంది, కామెడీ అనిపించింది, కొన్ని జోకులు చాలా బాగా నచ్చాయి. కానీ సెకండ్ హాఫ్ కొంచెం పిల్ల జమీందార్ జోన్ లోకి తీసుకెళ్దాం అనుకున్నారు కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. నాకు నెట్ఫ్లిక్స్ లో చూసే బాగానే అనిపించింది నాకు. అంటే ఈ మొత్తం సంక్రాంతి, నీకు సంక్రాంతి విన్నర్ అంటే ఎవరు చెప్తారు? నాకు ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ సంక్రాంతి విన్నర్ మారుతి గైస్. సో నేను డిసెంబర్లో రిలీజ్ అయిన సినిమా జనవరిలో చూశాను. ఆ సినిమా పేరు ఛాంపియన్. ఓహో, ఛాంపియన్ నేను చూసా, నెట్ఫ్లిక్స్ లో చూసా. గైస్ ఆ సినిమాలో వరల్డ్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, లైక్ అంతా బాగుంటుంది. పాటలుగా చూస్తే సినిమా అంటే పాటలుగా అంటే డిపార్ట్మెంట్స్ గా బాగుంటుంది, బట్ సినిమాగా బాగోదు. ఏమో సేమ్ రోషన్ సూపర్ ఉంటాడు, బెస్ట్ లుక్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అనస్వర కూడా బాగుంటది. కానీ అనస్వరకి ఒక చాయిస్ తీసుకున్నారు, డబ్బింగ్ చాయిస్. ఏమో నాకు అస్సలు అంటే ఐ వాజ్ లైక్ ఇంత ఉంది కదా ఏంటి ఇలా ఉంది అన్నట్టే. వర్కౌట్ అవ్వలే అది. నేను ఫెబ్లో ఎక్కువ సినిమాలు చూడలేరా. నేను 4 చూసా. నేను 2 చూసా. అందులో ఫస్ట్ది విత్ లవ్.
వీళ్ళందరూ ఈ ఈ తమిళ్లో ఇదేదో ఒక జోన్ నడుస్తుంది భయ. అదేంటంటే థ్యాంక్స్ టు ప్రదీప్ రంగనాథన్ మేబీ. వస్తావు, ఒక సినిమా డైరెక్ట్ చేస్తావు, ఆ సినిమా హిట్ కూడా అవుతుంది, తర్వాత యాక్టర్ అవుతావు, నువ్వు మెయిన్ లీడ్ అవుతావు, అక్కడి నుంచి మెయిన్ లీడ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తావు. అర్థం కాలేదు సార్ నాకు. అంటే నువ్వు డైరెక్టర్ అవుదామని. అది కూడా ఏంటి, టూరిస్ట్ ఫ్యామిలీ తీసాడు, సూపర్ హిట్ సినిమా అది. తర్వాత మనోడు విత్ లవ్ అనే సినిమా తీసాడు. నాకు విత్ లవ్ అంటే ఇది కూడా గుర్తొస్తుంది. విత్ లవ్తో పాటు దట్ ఈజ్ వాట్ డూ యూ కాల్, ఆ డైరెక్టర్ ఉన్నాడు కదా, విత్ లవ్ డైరెక్టర్ ప్రపోజింగ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ ఆన్ ది స్టేజ్. అది మంచి క్యూట్ దిస్ థింగ్. నీకు తెలీదు అది? టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ చేశాడు అది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ చేశాడా? ఓ సారీ అనుకుంటా. టూరిస్ట్ ఫ్యామిలీ అభిషన్ చేశాడు. విత్ లవ్ ఇస్ క్యూట్ ఫిల్మ్. లవ్ ఇస్ క్యూట్ అంటే ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి లవ్ స్టోరీస్, కొంచెం ఫన్ ఉంటుంది, ఫీల్ గుడ్, రామ్ కామ్, కానీ అందులో మెయిన్ గా నీకు హెల్ప్ అవ్వాల్సింది మ్యూజిక్ అండ్ మూమెంట్స్. అవును, ఉంటాయి మూమెంట్స్, ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ ఉండవు, కానీ క్యూట్ మూమెంట్స్. క్యూట్ ఫిల్మ్ నేను చూసి నైస్ ఫిల్మ్ అనుకున్నా. అనస్వర బాగా చేసింది, మనోడు బాగా చేశాడు. నేను దీనికి ముందు సర్వమాయ ఓటీటీలో చూసా. నేను చూడలేదు. సబ్లో సర్వమాయ చూడలేదా? వెరీ గుడ్ ఫిలిం. లైక్ నువ్వు నాకు నివిన్ పోలి ప్రేమం తర్వాత ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చింది సినిమా అనిపించింది నాకు. అర్థమైంది. దాని తర్వాత ఇంకో సినిమా చూసాను నేను థియేటర్లో, ఫంకీ. నేను ఇంటికి వచ్చాక చూసా. అదే ఇంటికి వచ్చాక నాకు ఫంకీతో ఒక లైన్లో చెప్పేస్తా, సినిమా మొత్తం నవ్వుకున్నా సినిమా నచ్చలేదు. అదేంటో, అది చాలా వియర్డ్ ఫీలింగ్. మొత్తం నవ్వుకున్నాను. నాకు అనుదీప్ కేవి కామెడీ చాలా ఇష్టం. నువ్వు ఎక్కడ చూసావు? థియేటర్. నేను ఇంట్లో ఇప్పుడు అట్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఆల్సో సేమ్ ఫీలింగ్. లైన్ గా జోకులు చాలా బాగుంటాయి, కానీ సినిమా ప్రొసీడింగ్స్ కి చెప్పనా, అది మరి స్క్రీన్ ప్లే ఎడిట్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. కాపీ ఉంటది, ఉంటావు సీన్ లో బయటకు వచ్చేస్తావు, మళ్ళీ బయటకు, అంటే కోహరెన్స్ ఉండదు. అదే కదా ఉన్నట్టు ఫ్లో లో ఉన్నట్టు అనిపించదు. ఇట్స్ లైక్ ఇట్స్ ఇలా కూడా పెట్టకూడదేమో కానీ ఏ కలెక్షన్ ఆఫ్ పంచెస్ అండ్ స్కిట్స్. కొంచెం ఫ్లో ఉండదు, అదేలే సినిమా చూసినట్టు ఉండదు. బట్ కొన్ని ఎలాగే అనుదీప్ కేవి బీయింగ్ అనుదీప్ కేవి, కొన్ని అనుదీప్ కేవి చేయగలడు అన్న ఫన్ ఉంటుంది. నేను పడిపడి నవ్వుకున్నా, కానీ సినిమా అదేంటి ఎందుకు నచ్చలేదు, మొత్తం నవ్వుకున్నాను కదా, తెలీదు. అది దానికి ఏం చేయలేదు. ఇట్స్ కొంచెం వియర్డ్ సినారియో. సేమ్ ఫీలింగ్ ఫర్ మీ యాజ్ వెల్. ఫంకీలో నాకు పాటలు నచ్చినాయి యాక్చువల్లీ. నాకు 2 పాటలు, ధీరే ధీరే ఒకటి, రటాటటం అని పాట ఉంటుంది. సో పాటలు నచ్చినాయి. కాయదు బాగుంటది, అశోక్ బాయ్ బాగుంటాడు, కొన్ని పంచులు నచ్చినాయి, కానీ సినిమా అంతా ఎక్కడ. నెక్స్ట్ లెట్ us గో టు కపుల్ ఫ్రెండ్లీ. మేము సంతోష్ శోభన్తో పాడ్కాస్ట్ చేసాము. పాడ్కాస్ట్ చేసిన తర్వాత సినిమాకి వెళ్ళాము. అంటే కపుల్ ఫ్రెండ్లీ ముందు కూడా ఎవ్రీవన్ సినిమా వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండే టీమ్, బట్ ఎవ్రీవన్ వాంటెడ్ దట్ ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా ప్రామిసింగ్ ఉంది, లుక్ బాగుంటుంది ఫిలింది, ఫీల్ బాగుంది, పాటలు కొంచెం డీసెంట్ ఉన్నాయని చెప్పి అన్నారు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి ఇప్పుడు ఆలోచించినా సరే ఆ స్టోరీ ముందు వచ్చింది. బికాస్ లవ్ స్టోరీస్లో ఏముంటుంది, దెర్ ఇస్ వన్ కాన్ఫ్లిక్ట్. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీషేడ్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ ఐదర్ హీరో ఆర్ హీరోయిన్ హ్యాస్ ఎ టెర్మినల్ ఇల్నెస్, దే ఆర్ గోయింగ్ టు డై. కానీ సినిమా బాగుంది, ఫీల్ ఉంటుంది, సూపర్ తీసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం రియల్ లొకేషన్స్ వల్ల నీకు ఆ సినిమా మొత్తంలో నీకు ఆ ఇల్లు నీకు గుర్తుంటది, ఆ వీధి నీకు గుర్తుంటది, వాళ్ళ ఫ్లాట్ నీకు గుర్తుంటది, హీరో మ్యాడ్ పైన పడుకుంటాడు, లొకేషన్స్ అవి చాలా యాడ్ చేసినాయి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నో బడీ హ్యాస్ షోన్ చెన్నై సో బ్యూటిఫుల్, సో రియల్ అండ్ అథెంటిక్లీ. అండ్ ఇంకోటి చెప్పనా, నువ్వు ఎప్పుడు లవ్ స్టోరీలు చూసినా ఐదర్ బస్తీల్లో ఉంటాయి లేదా జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో ఉంటాయి. ఇది సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఒకటి క్రాక్ చేయడు. అంటే ఆ సినిమాలో బస్తీలో రూమ్ ఉంటుంది చూడు, కానీ అది బస్తీ అనకూడదేమో దాన్ని ఈ మద్రాస్ సినిమాలు వీళ్ళు ఉంటారు, కాలనీస్. సరే హౌసింగ్ బోర్డ్ కాలనీస్. హౌసింగ్ బోర్డ్ కాలనీ లాగా ఉన్నా సరే నీకు ఇప్పుడు 7 by జీవులు కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ, కానీ
సెలవు రాఘవన్ తెచ్చే ఫీల్ తీసుకురాకుండా ఇంకో డిఫరెంట్ ఫీల్ తీసుకొచ్చాడు డైరెక్టర్, Yeah. విచ్ ఇస్ ఆల్సో గుడ్, ప్లీజింగ్, మంచిగా అనిపించింది. అండ్ తర్వాత వాళ్ళు ఇల్లు మారుతారు చూడు, ఇల్లు మారిన దగ్గర కూడా బాగుంటది. అండ్ ఇంకొకటి వాళ్ళు బట్టలు మంచిగా వేసుకుంటారు, నీట్ గా ఉంటారు. మానస వారణాసి క్లోతింగ్ సూపర్ ఉంటది ఆమె. సూపర్. హీరో ఫస్ట్ Super. హీరో పెద్ద ఇంటీరియర్ డిజైనర్ అవ్వక ముందు ఒక లుక్ ఉంటది కదా, గడ్డం. అందులో బాగుంటాడు, నీట్ గా ఉంటాడు. నీట్ గా ఉండే గడ్డ ఉండి జాబ్లెస్ గా అయినా నీట్ గా ఉంటాడు. నీట్గా ఉంటాడు. దాని తర్వాత బాగుంటది వాట్ ఐ ఫీల్ ఇస్. లుక్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ సంతోష్ భాయ్ చేస్తాడు, యా సూపర్ చేస్తాడు, వెరీ గుడ్. సూపర్. ఎందుకంటే కొన్ని అంటే ఆ సినిమాలో నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు దేర్ ఆర్ 2 things. ఒకటి డైరెక్టర్ చాయిస్ ఏంటి, ఈమెకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, ఇక్కడ డ్రామా గుంజాలి, ఇక్కడే డ్రామా గుంజాలి, లాగాలి అని ఉంటుంది కదా. 1-2 సీన్లు ఉంటాయి బాయ్, గుంజడు, డైరెక్ట్ దింపేస్తాడు, పాట వస్తుంది, అమ్మాయి వెళ్ళిపోద్ది, ఇది ఏడుస్తాడు. సో కొంచెం ఎక్కువ లాక్కూడదు, డ్రామా మెలో డ్రామా గుంజకూడదు అని ఫిక్స్ అయినా సరే బాగా తీసాడు. ఇక్కడ ఎవరు, సంతోషి క్యారీ చేయాలి. ఉన్న చిన్న మూమెంట్స్, ఉన్న తక్కువ మూమెంట్స్ లో ఫీల్ తీసుకురాగలగాలి. హి వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. అండ్ నాకు ఎవరో సమ్మన్ టోల్డ్ మీ దట్ కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా డైరెక్టర్ ముందు షార్ట్ ఫిల్మ్ తీసాడంట, సేమ్ కపుల్ ఫ్రెండ్లీ అనే దీంతో. ఓకే. అండ్ అక్కడ నుంచి బేసికలీ కొన్ని సినిమాలు ఉంటాయి కదా, లవ్ టుడే అంతే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, దాని తర్వాత వచ్చింది, అలా వచ్చిన సినిమా అని అంటారు. గాట్ ఇట్. ఎస్. మార్చ్ కొంచెం యాక్చువల్లీ 3 సినిమాలు చూసా మార్చ్లో. నేను మార్చ్లో 2, అందులో కూడా పాత సినిమా ఏంటిది, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తర్వాత చూసాను నేను. అచ్చా ఓకే. నువ్వేం చూసావు మార్చ్లో? దురంధర్ ద రివెంజ్. దురంధర్. ఓకే, దురంధర్ గురించే మాట్లాడదాం ఫస్ట్. Best. దురంధర్ గురించి అందరూ వెయిట్ చేశారు, దురంధర్ చూడాలి, దురంధర్ వస్తుంది March 18th. ఓకే, వెయిట్ చేశారు, వచ్చింది. దురంధర్ చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా. నీకు దురంధర్ 1 నచ్చిందా, దురంధర్ 2 నచ్చింది అంటే నాకు దురంధర్ 1 నచ్చింది. అలా అని దురంధర్ 2 బ్యాడ్ అంటే కాదు. దురంధర్ 2తో ఉన్న ప్రాబ్లం సేమ్ కొంచెం నాకు పుష్ప 2తో కూడా ఉండింది. అదేంటంటే ల్యాక్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ యాంటగనిస్ట్. స్టేక్స్ అంత హై ఉండవు. ఇప్పుడు దురంధర్ 1లో ఇడు దొరికేస్తాడు, ఇడు దొరికేస్తాడు, ఇడు దొరికేస్తాడు, ఇడు దొరికేస్తాడు అనే ఉంటది. బట్ దురంధర్ 2లో నాకు అది లేకుండే. ఎవ్రీ టైం వాడు వేసిన ఎత్తులన్నీ వర్కౌట్ అవుతూ వస్తాయి, వాడు అందరినీ కొడతా ఉంటాడు, పైకి షేరే బాలోచ్ అయిపోతాడు, ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్కి తెలుస్తుంది, హీరోయిన్తో ఒక సీన్ పడుద్ది, నార్మల్ అయిపోతాడు. కొంచెం కొద్దో గొప్ప గుండెలను పిండేసే సీన్ ఈజ్ మేరే ఘర్ మే గుస్కే ఆలం బాయ్ చచ్చిపోతాడు చూడు, ఆ సీన్ బాగుంటది, ఆ సీన్ స్క్రీన్ ప్లే బాగుంటది. పిండాగాడితో ఆ సీన్లు బాగుంటాయి. అంతే. అలా మధ్యలో అయితే ఒక స్ట్రెచ్ నాకు అసలు ఎక్కల. వాళ్ళు పేలిపోద్దా, మొత్తం పేలిపోయిన తర్వాత పరిగెడతా ఉంటారు ఎక్కడికో. వాళ్ళు ఫస్ట్ దుమ్ము బట్టలు ఉంటాయి, ఎంత పరిగెడతారంటే బట్టలు నార్మల్ అయిపోతాయి. నార్మల్ అయిపోయా ట్యాంకర్ ఇవన్నీ చేసి ఒక 20 క్లైమాక్స్ నువ్వు చెప్తున్నావు, ప్రీ క్లైమాక్స్ అదే బోర్ కొట్టింది నాకు యాక్చువల్లీ. నువ్వు అన్నది ఐ అగ్రీ విత్ యూ. నాకు 2 things ఉండే. సెకండ్ పాయింట్ నేను చెప్పను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ విలన్ క్యారెక్టర్ ఉంది కదా, వాడు రణదీప్ హుడ్డా కాదు, హూ ఇస్ దట్ కి యాక్టర్ పేరు అది ఉంటుంది. బాయ్ ఎవరు బాయ్ యాక్టర్ అర్జున్ రాంపాల్. థ్యాంక్ యూ. రాయ్ సినిమాలో ఉంటాడని గుర్తొస్తుంది. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అలా తిడతా ఉంటాడండి. యా, నీకు ఏమవుతుంది అంటే నీకు నవ్వు వస్తుంది తప్ప భయం ఏది కదా. నీకు ఇంకోటి చెప్పనా, పార్ట్ 1లో ఆడదు సీన్ ఉంటుంది మనిషికి ఇలా పెట్టేసి, అలాంటిది ఒకటి సెకండ్ పార్ట్ లో పెట్టుంటే బాగున్నాను. నీకు అది మర్చిపోయావు. సెకండ్ హాఫ్ కి ఈడెంత క్రూరుడా అనేది మర్చిపోయాలి. నాన్న తిడతా ఉంటాడు, అదే ఈడికి ఎందుకు భయపడాలి మనం ఇప్పుడు, మూడ్ మారిపోద్ది. ఫస్ట్ పార్ట్ లో విలన్ గాడికి ఆడే కదా, వాడే కింగ్. అసలు నీకు అందుకు క్లైమాక్స్ అంత బాగా పండుద్ది. క్రేజీ అసలు, ఎస్ క్రేజీ. అండ్ బట్ లైక్ సెకండ్ పార్ట్ కూడా మంచిదే. బట్ వెన్ వి కంపేర్ 1 and 2, 1 is far superior. yes 100%. యా. దురంధర్ దాని తర్వాత నేను ఎక్స్పీరియన్స్ డీసెంట్, గుడ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నేను ఉస్తాద్ భగత్ సింగ్ చూసా. చెప్పు. నేను చూడలేదు. ఎక్కలేదు బాయ్ సినిమా. అంటే వీఆర్ పాస్ట్ దట్ ఫిలిమ్స్, ఇంకా అయిపోయింది చాలు. ఏమో ఐ చెప్తాను కదా,
ఐ లవ్డ్ హరీష్ శంకర్ ఫిలిమ్స్. నాకు చిన్నప్పుడు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. చాలా సార్లు తెలుగు కమర్షియల్ సినిమా కొంచెం డివియేట్ అవుతుంది అన్నప్పుడు ఓకే హీఈస్ ద గై, ఓకే తీస్తాడు, అయ్యే తీసి అయ్యే హిట్లు కొడతాడనే ఇది ఉండేది. బట్ ఇప్పుడు నాకు అలా బాబీ కొల్లి యా ఎట్ ప్రెసెంట్ 100%. సో బట్ నాకు ఉస్తాద్ చూసి నాకు ఉస్తాద్ ఫస్ట్ కొన్నాటిల్లోనే ఇంకా నా వల్ల కాదు అంటే దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని రామ్ వెంకటేశ్వర అంటాడు కదా, అలా అనిపించింది. అండ్ అప్పుడే మనం ఓజీ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలే. సో అందులో కూడా నేను వెళ్ళలేదు ఆ సినిమాకి, నాకు కుదరలేదు వర్క్ వల్ల. కానీ పాటలు కూడా దేకలేంగే సాలా భలే ఎంజాయ్ చేశా. కానీ ఒక పాట ఉంటుంది బాయ్ అందులో, అది కొంచెం దగ్గర వెరీ బ్యాడ్ సాంగ్. అంటే డిఎస్పి రేంజ్ సాంగ్ కాదు. మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్టే, అంటే నువ్వు చెప్పినట్టు వీఆర్ పాస్ట్ దట్. అంటే వర్షిప్ ఈజ్ దేర్ ఎప్పటికన్నా ఉంటుంది, హీరో వర్షిప్ ఎప్పటికీ పోదు. బట్ ఫ్యాన్స్ కూడా కొంచెం సెన్సిబుల్ అయిపోయారు. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే ఈజ్ నో లాంగర్ యా లేదు, అయిపోయింది అది. అంటే ఐ విల్ టెల్ యూ సంథింగ్, దిస్ ఇస్ మై ఒపీనియన్. అదేంటో చెప్తా. ఇది కూడా ఏంటి కట్ చేసి ఎక్కడన్నా వేస్తున్నప్పుడు ఇది కూడా ఏంటి మై ఒపీనియన్. సో ఎప్పుడైనా సరే ఒక స్టార్ హీఈస్ లార్జర్ దాన్ లైఫ్ అంటారు కదా పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్. వెన్ హీఈస్ మేకింగ్ ఫిలిమ్స్ I'll say create such powerful character in the film that is more interesting than బయటికి తీసుకొచ్చి ఒక నార్మల్ క్యారెక్టర్ పెడుతున్నారు అనుకో. ట్రూ నీకు అర్థమైందని నేను చెప్తున్నా. ట్రూ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటోడు పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ ఈక్వల్. ట్రూ ఇఫ్ నాట్ నీకు ఇంకా సినిమా కాబట్టి ఇంకా వెళ్ళి పైకి నువ్వు ఎక్కడ పెట్టి ఇందులో నుంచి అన్ని దీంట్లో పెడతానంటే కుదరదు కదా, కష్టం. ఎందుకంటే మనం అండ్ ఆల్సో రజనీకాంత్ డైరెక్టర్స్ 100% అండ్ రజనీకాంత్ డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ దట్ క్లియర్లీ. అంటే డూయింగ్ దట్ ఆర్ నాట్ అనేది కూడా చెప్పేస్తా. యు సీ ఏ జైలర్, ఇన్ జైలర్ హీ సో సింపుల్ యట్ సో పవర్ఫుల్. ఆ క్యారెక్టర్ లో నువ్వు చూస్తున్నావు లైక్ లిటరలీ. అండ్ ఇన్ కూలీ యూ మిస్ దట్ అండ్ దట్స్ వై సినిమా అవును యూ మిస్ ద పవర్ఫుల్నెస్. ఇప్పుడు జైలర్ అనే సినిమాలో ప్రీ ఇంటర్వెల్ సీన్ ఈజ్ నథింగ్ బట్ మ్యాడ్నెస్. ఎందుకంటే అప్పటి వరకు ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీకి నార్మల్ గానే ఉంటాడు. ఎప్పుడైతే ఒక సీన్ ఉంటుంది చూడు, నైట్ వెళ్ళి కత్తి తీసి ఇలా గుచ్చుతాడు, మెంటల్ వచ్చేస్తుంది. ఓడి అమ్మ ఇదిరా పవర్ అంటే అని అనిపిస్తుంది. అండ్ యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ టు మన తెలుగు సినిమా కూడా. అండ్ నేను చెప్తున్నా కదా, ఇట్స్ నాట్ ఈజీ బాయ్, ఇట్స్ వెరీ టఫ్ టు రైట్ సచ్ క్యారెక్టర్స్. బికాస్ నువ్వు ఏముంటాయి, వీడికో పాస్ట్ ఉంది, ఇలాంటివే రాయగలవు. బట్ సేమ్ కానీ నువ్వు దాన్నే నువ్వు కొంచెం బెటర్ గా ప్రెజెంట్ చేయగలగాలి, తప్పదు, ఇంకేం చేయలేం అంతే. దట్స్ ది బిగ్గెస్ట్. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం చూడు, స్టార్స్ డైరెక్ట్ చేయడం, స్టార్ అన్నాడు స్టార్ స్టార్స్ డైరెక్ట్ చేయడం కష్టం. అందుకే వెన్ వీఆర్ సేయింగ్ ఆల్సో నెక్స్ట్ నాకు బాబీ కొల్లి కూడా ఇట్స్ ఎ హోప్ దట్ బాబీ కొల్లి ఈస్ మేకింగ్ స్టైలిష్ ఫిలిమ్స్, ఉన్నవే మంచిగా తీస్తున్నారు అని హోప్. డాకు నైస్, డాకు మనశంకర్, అది దాని పేరేంటి, వాల్తేరు. ఇప్పుడు నెక్స్ట్ కూడా వస్తుంది. వీఆర్ 100% వెరీ కాన్ఫిడెంట్. అన్నయ్య జీవిస్తారు అన్నయ్య మేకింగ్ వీడియోలో, వెరీ కాన్ఫిడెంట్. సో వర్కౌట్ అవుద్దని. నెక్స్ట్ సినిమా చూసాను నేను, హ్యాపీ రాజ్, తమిళ సినిమా. చూడలేదు, నేను ప్రీమియర్కి వెళ్ళాను. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యాక ఓకే నేను లేదు, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఎందుకు బాగుంటుందో తెలుసా సెకండ్ హాఫ్? నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం. ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అంతా చూపించి మీరు కొంచెం పక్కకు కూర్చోండి అని చెప్పి క్యారెక్టర్లు అబ్బాస్కి ఆయన పేరు నెపోలియన్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యన ఉంటది సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లైక్ స్టోరీ అంతా. అబ్బాస్ ఎప్పుడురా, నేను అనసూయ సినిమాలో చూసాను లాస్ట్, అవును, దాని తర్వాత ఆయన కనిపించలేదు. సో అది హ్యాపీ రాజు. ఏప్రిల్ మొత్తం నువ్వే మేనేజ్ చేయాలి బాయ్, బికాజ్ ఇన్ని చూసాను నేను. ఏప్రిల్లో నువ్వెన్ని చూసావు? 8. ఏప్రిల్లో నేను 1 చూసా. రాకాస ఐపీఎల్ అయితే 2 చూసా. ఐపీఎల్ తినేసింది నా ఏప్రిల్ మొత్తం. ఐపీఎల్ మింగేసింది, అనేసింది. రావడం, లాకర్ రూమ్ వీడియో కొట్టడం, పడుకోవడం. కొన్ని దద్ది మ్యాచ్లు ఉండేవిరా. ఆ మ్యాచ్లు ఫస్ట్ హాఫ్ అది ఏందిరా అవి, ఆ మ్యాచ్లు చూసేవాళ్ళం. ఈ బాబోయ్ ఆ మ్యాచ్లు చూసి అదిగాడు నేను, బాబోయ్ అలా ఉండేది. అంటే కొన్ని రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెళ్ళాం April 20s. అమ్మో ఇంకా మే అంతా కొట్టించుకోవడమే.
ఏదో ఒకటి జరుగుతూ ఉండేది మన ఇంట్లో. ఫ్రెండ్స్ వచ్చి కూర్చునేవారు, నేను ఒక అరగంట వెళ్ళి వస్తా అనేవాడిని. ఏందిరా నువ్వు అరగంట వెళ్ళేది అనేవారు. అదొక క్రేజీ షిట్. సో ఏప్రిల్లో నేను 2 సినిమాలు చూసా, ఒకటి రాకాస, ఇంకోటి బైకర్. నేను బైకర్ అప్పుడే అల్లు సినిమాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాది కూడా అసలు డాల్బీ సినిమా. అయ్యి బాబాయ్ విజువల్స్ అయ్యి చూసా, అయ్యి బాబాయ్ అమ్మ బాబాయ్ ఇదేంట్రా మంచి సినిమాకి వెళ్ళాం. మంచి సినిమా బికాస్ మనకి ముందు నుంచి కూడా యూవీ గురించి ఒకటి ఉండేది. యూవీ వాళ్ళు క్వాలిటీ ఎందుకో డిఫరెంట్ ఉంటుంది, విజువల్స్ కొంచెం విజువల్లీ కొంచెం బాగుంటది, కలర్స్ వల్ల దేని వల్ల అని. కరెక్ట్ గా డాల్బీ సినిమా థియేటర్ లో కూర్చున్నాం. ఆ కలర్స్ కానీ మెయిన్లీ బైకర్ లో మనోడి కాస్ట్యూమ్స్, శర్వన్న కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. అవును, ఫాదర్ కింద ఉన్నప్పుడు బాగుంటాయి, తర్వాత బాగుంటాయి, కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి, డిఓపి వర్క్ చాలా బాగుంటది. అండ్ తర్వాత మ్యూజిక్, గిబ్రన్ మ్యూజిక్ ఏదో కొడతాడు రా, ఏదో బాగుంటది. అండ్ ఆల్సో ఆల్ ద మోటోక్రాస్ రేసింగ్ స్టఫ్ అంతా బాగుంటది. అంటే విజువల్లీ గుడ్. అది థియేటర్ సినిమా అండ్ మనం డాల్బీలో చూసాం. సో గుడ్ అనిపించింది. దాని తర్వాత రాకాస చూసాం. రాకాస ఈజ్ నా క్లైమాక్స్ ఈ రోజుకి అర్థం కాలేదంటే క్లైమాక్స్ అర్థం కాకపోవడం కాదు, క్లైమాక్స్ లో మీ రియాక్షన్ ఈ క్లైమాక్స్ అది ఇంపార్టెంట్. బేసికల్ అంతా ఎందుకు జరుగుతుంది అనేది క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది అనిపించింది. సో కొంచెం మిక్స్డ్ అబౌట్ రాకాస. నేను రాకాస థియేటర్ లో చూడలేదు, రాకాస వచ్చిన తర్వాత చూసా. అవునా? నేను వచ్చిన తర్వాతే చూసా. ఓకే, నేను రాకాసకి రాలేదు కదా. ఓకే, వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం, ఐపీఎల్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏమైంది అంటే నాకు స్టార్టింగ్ లో సంగీత్ బాయ్ తో కొన్ని ఫన్ సీన్స్ అనుకున్నారు చూడు, ఒక చోట నవ్వు రాలేదు నాకు. అవునా? కామెడీ వర్కౌట్ ఒక చోట కూడా నవ్వు రాలేదు. తర్వాత ఎప్పుడైతే ఆ మెయిన్ ప్లాట్ లోకి దిగుతారో అక్కడి నుంచి ఓకే అనిపించింది. కానీ మనోడు ఏవైతే చిన్న చిన్న ట్రబుల్స్ లో పడతాడో, ఒక అమ్మాయిని నమ్మి వస్తాడు, ఎక్కలేదు. అదేలే. దాని తర్వాత డెకాయిట్ చూసా. నేను చూడలేదు ఇప్పటికి. ఇట్స్ నచ్చలేదు. అంటే నేను ఆ ముందే నాని అన్నంత ట్వీట్ అయ్యాడు, లేకపోతే నాని అన్న ఇలా చెప్పాడు అని అడిగేసి చెప్పాడు, ఏదో సంథింగ్ ఏదో అమ్మ బాబాయ్ అనుకున్నాను నేను. ఇప్పుడు వరకు ఐ హ్యావ్ నెవర్ సీన్ అడిగేస్ బ్యాడ్ ఫిలిం. ఓకే, నేను చూడలేదు. ఏమైనా మిస్ అవుతున్నానా? అడ్విషియస్ బ్యాడ్ అంటే ముందు కిస్సులు కర్మాలు. అప్పటికి అడ్విషియస్ ఎవరో తెలియదు మనకి. కరెక్ట్, క్షణం నుంచే తెలుసు మనకి, పంజాబ్ క్షణం. ఇప్పుడు అంటే నాకు అమితుమి కూడా డీసెంట్లీ సూపర్ సినిమా. అమితుమి నాకు చాలా ఇష్టం. సో డెకాయిట్కి వెళ్ళి కూర్చున్నా అంటే యూ ఎక్స్పెక్ట్. ఇప్పుడు నువ్వు కన్ను పెట్టరో కన్ను కొట్టరో అవన్నీ చూసావు, ట్రైలర్ చూసావు, టీజర్ చూసావు, అన్నీ చూసావు. యూ ఎక్స్పెక్ట్ ద థింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద వాటిల్లో చూపించినట్టే కదా. బట్ ఉండదు, అది ఏదో ఎటో వెళ్ళిపోతుందో అనే ఫీల్ నాకు ఎక్కలేదు. డెకాయిట్ ఇట్ ఈస్ నాట్ లైక్ బ్యాడ్ ఫిల్మ్, అది నాకు ఎక్కలేదు త్రూ అవుట్ మొత్తం. అండ్ సాంగ్స్ రూబరు అసలు సాంగ్స్ వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ స్టార్టింగే పవన్ సింగ్ అని ఆయన తెచ్చో సాంగ్ కొట్టించారు. అదేం గాంధీ, ఆమె జోనితా గాంధీ. సారీ పేరు అది అంటే పేరుని అనిరుద్ధ్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు బాయ్ ఏం సినిమాల్లో ఎవరైనా తీసుకోవాలంటే అన్న తీసుకున్నాడు. ఐ వాజ్ ఎక్సైటెడ్. ఆ రోజు నేను ఏ రోజు అయితే గాంధీని చూసాను ఆ రోజు నుంచి నాలో గాంధీవాదం అనేది ఇంకిపోయిందిరా. ఆ సాంగ్ నాకు నచ్చలేదు. ఎవరు? పవన్ సింగ్ తెలీదు. పవన్ చలం కూడా తెలుసు. పవన్ సింగ్ ఎవరు నాకు ఎందుకు? పవన్ కళ్యాణ్ తెలుసు మనకి. పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. పవన్ సింగ్ ఎందుకు తెలీదు. ఆయన వస్తాడు సాంగ్ లో, ఆయనకి మళ్ళీ సపరేట్ ఎంట్రీ అవ్వలేదు నాకు. ఓకే, అదేంటి స్టార్టింగ్ ఆఫ్ 10 minutes లో ఉంటుంది. ఆల్సో ఆ హుక్ స్టెప్ మనం ఎన్నిసార్లు చూసామంటే ఆల్రెడీ. ఏంటిది? స్టెప్ గుర్తుంది చూడు, నువ్వు తోపు. ఎందుకంటే నువ్వు సినిమా చూడలేదు కదా, నీకు ఆ విషయం ఒకటి గుర్తుంటది. యాక్చువల్లీ డెకాయిట్ ఫిలిం ఓటీటీలో చూసిన వాళ్ళకి కూడా కొంచెం ఎక్కదు. ఎందుకంటే మనం ఈ దాన్ని ఏమంటారా, ఈ ఇన్స్టా ఫీడ్ చూసి మనకి రిటెన్షన్ టైమా అది తగ్గిపోయింది కదా. అటెన్షన్ స్పాన్ రిటెన్షన్ టైం వాట్ ఎవర్ అదేలే. సో
ఈ సినిమా స్లోగా ఇప్పుడు ఆ పాట ఉంటుంది చూడు, రూబారు అలాగే ఉంటుంది సినిమా. అది కూడా మ్యూజిక్ చాలా సార్లు వస్తుంది రిపీటెడ్ గా. నాకు విజువల్స్ నచ్చినాయి ఈ సినిమాలో. డిఓపి వర్క్ ఈస్ గుడ్ అండ్ మృణాల్ ఠాకూర్ ఈస్ గుడ్. లైక్ మృణాల్ ఠాకూర్ ఈస్ గుడ్ అని ఎందుకు అంటున్నానంటే మీరు నవ్వుతున్నారు కదా. కాదు, మీరు నవ్వుతున్నారు కదా. మృణాల్ ఠాకూర్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం లో పెళ్ళి అయిపోయిన ఆవిడ చీర కట్టుకుని, లైక్ దట్ ఈస్ డిఫరెంట్ మృణాల్. మనం ఇప్పటివరకు మృణాల్ని అనుకున్నాను. సీతారామంలో షీఈ్ ఒక సైడ్ ప్రిన్సెస్, ఇంకో సైడ్ దట్ కొంతమంది ఐడియల్ గర్ల్ ఫ్రెండ్ టైప్స్, లేకపోతే అలా కదా. ఇందులో ఓ పెళ్ళి అయిపోయిన ఆవిడ కష్టాల్లో ఉన్నప్పుడు దాని గురించి ఆమె ఏమేం చేస్తుంది అది ఇది అని. ఇంకోటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓకే, అఫ్ కోర్స్ అడ్విషియస్ సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు నాకు అది బ్యాడ్ అనిపించలే, గుడ్ అనిపించలే. మరీ వర్స్ట్ కదా. నీకు బ్యాడ్ అనిపిస్తే ఓకే, గుడ్ అనిపించినా ఓకే. నువ్వు సానుభూతి ఎందుకు తెలుపుతాను నేను ట్విస్ట్ అన్నట్టు. దట్ ఈస్ డెకాయిడ్. ఇంకొద్దులే డెకాయిడ్ గురించి. కానీ యా, తర్వాత ఏం చూసా, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసాను నేను. అవి రెండు ఒకే రోజు చూసాను నేను, డెకాయిడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సచ్ ఫిలిం వేర్ స్టైల్ విత్ నో సబ్స్టెన్స్. స్టైల్ ఆర్ సబ్స్టెన్స్ అంటారు కదా. నీకు థీమ్ చెప్తా బాయ్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా సినిమా గురించి. నేను విఘ్నేష్ ఎన్నిసార్లు వెనకేసుకొచ్చినట్టు తిడతాడు ఆ సినిమా. నేను ఆ సినిమా గురించి పోస్ట్ వచ్చినప్పుడు చెప్పా, ఈ సినిమా విజువల్లీ సూపర్ ఉంటుంది, వెనకాల ఏవేవో అద్భుతాలు చూపిస్తూ ఉంటాడు, సినిమాలో మ్యాటర్ ఉండదు చూడు అన్న. సినిమాలో మ్యాటర్ ఉండదంటే ఏం లేదురా ఈసారి ప్రామిసింగ్ ఉంటుందంటే. నాకు అన్నిటికంటే సాడ్ థింగ్ ఏంటంటే కొన్ని యాక్సెస్లు ఉంటాయి విఘ్నేష్ శివన్కి. ఇప్పుడు ఎనకేనా యారు మిల్లయ్య అనే పాట ఒక కల్ట్ సాంగ్. నేను ఎన్నిసార్లు విన్నానంటే నాకు అనిరుద్ధ్ అంటే నరనరాల్లోకి ఎక్కేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ పాట. అనిరుద్ధ్ ఒక ట్రెడిషన్ మెయింటైన్ చేసేవాడు. ఎవ్రీ Feb 14th నేను ఒక సింగిల్ రిలీజ్ చేస్తా అని కొన్ని రిలీజ్ చేశాడు. అలాంటి సాంగ్ అది. ఆ సాంగ్ని తీసుకొచ్చి ఇందులో పెట్టావు. విజువల్లీ బాగుంటుంది మళ్ళీ ఆ సాంగ్. కానీ యు ఆర్ మెస్సింగ్ అప్ విత్ ద బ్యూటీ ఆఫ్ అండ్ ఫీల్ ఆఫ్ దట్ సాంగ్. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ప్రదీప్ రంగనాథన్ ఇన్ దట్ సాంగ్, బట్ అసోసియేటెడ్ ఫిలిం. అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాయ్ ఏమన్నా అనుకోండి, విఘ్నేష్ శివన్ ఈజ్ ఓవర్ రేటెడ్ బాయ్. నేను ఎన్నిసార్లు చెప్తాను, నాకు అది ఒక ఉండిపోయిన ఫీలింగ్. నాకు కొంతమంది నచ్చరు, అందులో వాషింగ్టన్ సుందర్ ఒకడు, విఘ్నేష్ శివన్ ఒకడు. వాషింగ్టన్ సుందర్ ఎందుకు వచ్చాడు ఇప్పుడు? ఏమో బాయ్, నాకు నచ్చడు. నాకు వాషింగ్టన్ సుందర్ సెంచరీలు కొడితే నేను అప్రిషియేట్ చేస్తా, కానీ ఎప్పటికీ నాకు లైఫ్ లో గుర్తుండిపోయేది SRHకి ఒక రన్అట్ అవుతాడు తెలుసు. సో నాకు అదే గుర్తొస్తుంది. నాకు ఎక్కదు ఏమన్నా అంటే ఇంజురీ అయిపోయాడు. సో అలాగే విఘ్నేష్ శివన్ కూడా ఎలా ఉంటుందంటే సూపర్ కాంబినేషన్ పెడతాడు. ఒక విజయ్ సేతుపతి అంటాడు, ఒక నయనతార అంటాడు, ఒక సమంత అంటాడు, కాత్వాగలు 2 కాళ్ళు తెస్తాడు. ఏందిరా నువ్వు తీసే సినిమాలు అనిపిస్తుంది నాకు. నీకు సినిమా యాక్చువల్లీ ఆన్ పేపర్ కాదు, నీకు స్క్రీన్ మీద కూడా బాగుంటుంది అంతా. అన్న 2040లో 2050లో సెటప్ అయ్యి స్టోరీ అప్పటికే జనాలు అలా అయిపోతారు, అది ఇది అనేది గుడ్. అండ్ ఇంకోటి చెప్పనా, నాకు విజువల్ ఎఫెక్ట్స్ కూడా వర్కౌట్ అయినాయి. నీకు అంతా అక్కడ ఉన్నట్టే ఉంటుంది, ఆ వరల్డ్ లో ఉన్నట్టే ఉంటుంది. మనం ట్రైలర్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను హైప్ ఎక్కించుకున్నాను. పేపర్ మీద పంచాయతీ ఏంటి చెప్తా చూడు. టెక్నాలజీ వర్సెస్ లవ్ అనేది ఒకటి తీసుకుంటాడు అనమాట. అసలు ఏది అనేది, హీరోయిన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్. హీరో వాళ్ళ ఫాదర్ ఒక ఆశ్రమం నడుపుతాడు, అదేంటో తెలుసా, రీహాబ్ సెంటర్. ఫోన్లు ఉండవు అక్కడ. అర్థమైంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఎలా ఏర్పడుతుంది అనేది చెప్పడం. యూ వోంట్ ఫీల్ ద లవ్ ఇన్ ద ఫిల్మ్. నువ్వు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, బయటకు వస్తారు. ప్రదీప్ రంగనాథన్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఫీల్ అవ్వలేదు. నీకు చెప్తా చూడు, ప్రదీప్ అనిరుద్ధ్ వెనకాల నుంచి కమాలని డోర్లు బాగుతా ఉంటారు. ప్రదీప్ ఏడిస్తే నీకు ఏడుపు వస్తుంది. ఏది గిల్లు కొట్టు అన్నట్టు. దట్ ఈస్ మైనస్, బిగ్ మైనస్ ఫర్ దట్ ఫిలిం. నీకు ఆ ఫీల్ ఉండదు, లవ్ ఉండదు, దేనికి నీకు ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. దాని తర్వాత నేను ద డ్రామా అని ఒక ఇంగ్లీష్ సినిమా చూసా, జెండయా అండ్ రాబర్ట్ ప్యాటిన్సన్. వెరీ గుడ్ ఫిలిం. ఒకే పాయింట్, సింపుల్ పాయింట్, వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ యువర్ లైఫ్ అని ఒక క్వశ్చన్ అడుగుద్ది. ఇలా పిచ్చపార్టీలో అంతే పిచ్చెక్కిపోద్ది అక్కడి నుంచి సినిమా.
జెండయ్య పాపం పిచ్చిది ఏదో చెప్పేది. నాకు ఇది నచ్చదు. ఇది నువ్వు నాకు చెప్పించు. చెప్పిన తర్వాత అలా ఎలా చేస్తావు నువ్వు? అదేట్రా నేను ఎందుకు అడిగావు నన్ను? నేను నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నువ్వు చెప్పు పర్లేదు అని చెప్పి సూపర్, వెరీ గుడ్, గుడ్ ఫిలిం. ఇంకా అవ్వలేదు అవ్వదు 8 సినిమాలు నేను మంచి సినిమాలు చూసాను నేను. చెప్పుకుంటే వెళ్ళాలి. యూత్ నేను తర్వాత చూసాను. యూత్ నేను చూసాను. యూత్ లో నాకు ఆ థర్డ్ హీరోయిన్ మొత్తం అది. సో యూత్ లో ఆమె తీసేస్తే యూత్ చాలా తెలివిగా తీయడరా. నీకు ఎప్పుడైతే సినిమా కొంచెం నాకు హీరోయిన్ వచ్చి అనిపిస్తుందో అక్కడ నుంచి అమ్మని వేస్తాడు, నాన్నని వేస్తాడు, వాళ్ళిద్దరు ఎమోషన్ పెడతాడు. బేసికల్లీ యూత్ లో 2 things బాయ్. ఒకటి ఏంటంటే కెన్ కరుణాస్ ఎంత తెలివైనోడంటే ఆ సినిమాలో నువ్వు అన్నట్టు ఇప్పుడు స్టైల్ సబ్స్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ పేపర్ మీద ఏమి ఉండదు సినిమా. ఎందుకంటే వాడు తీసుకున్న కంటెంటే అలాంటిది. ఓకే దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే జీవి ప్రకాష్ నువ్వు ఒక మ్యూజిక్ కొట్టు, నాకు క్లోజప్ వేస్తా, నేను నవ్వితే బాగుంటానని నాకు తెలుసు, నేను నవ్వుతా, నా జుట్టే ఎగరాలి, ఫ్యాన్ నాకు. ఎన్ని క్లోజప్లు ఉంటాయంటే మనోడికి ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు చెప్పినట్టు ఇదంతా ఎవ్రీథింగ్ ఈస్ ఫన్ అండ్ గేమ్స్, బట్ ఒక మంచి స్టఫ్ ఉండాలి. ఆ మీట్ అనేది సురాజ్ వెంజర్మూడు అండ్ ఆవిడ పేరేంట్రా ప్రియదర్శిని వాళ్ళిద్దరు మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్లు వేశారు. సూపర్ కాస్టింగ్. ప్రియదర్శిని గారిని మనం చూసింది కాంచన సినిమాలో, కాంచన ఫ్యామిలీ చాలా సినిమాల్లో ఉంటారు. కాంచన సినిమాలో ఆవిడ వదిన రోజు. ప్రియదర్శిని గారితో సురాజ్ కి ఒక సీన్ ఉంటది. ఆ సీన్ లో 2 డైలాగులు ఆ సినిమాలో బిగ్గెస్ట్ టేక్ అవే నాకు అది. అదేంటంటే వీడు ఫస్ట్ టైం వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి అదంతా చేసినప్పుడు వాళ్ళ అమ్మ ఒకలా చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మకి అర్థమైపోద్ది. వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కోపం కాదు ఏదో ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం తెలియదు. ఏంటి ఇలా చూస్తున్నారు ఈవిడ అనుకుంటాం. నైట్ సురాజ్ వెంజర్మూడుని ఆవిడ పడుకుని ఉంటారు. దాని ముందు ఒక సీన్ ఉంటుంది చెప్తా. బేసికల్లీ అరే నీకు ఆ అమ్మాయి ఎక్కువ నేను ఎక్కువ అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మ అంటాడు. అప్పుడు ఆమె కొంచెం రిలీవ్ అవుద్ది. ఇద్దరు ఒకటే అమ్మ అంటాడు. అవును అది జరుగుద్ది. అది జరిగిన తర్వాత ఆమె పడుకుని కన్నీళ్ళు పెట్టుకుని ఏమండి వాడు ఇప్పుడు వాడి లైఫ్లో ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి ఎక్కువైపోద్దా మనకంటే అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. అడిగినప్పుడు సురాజ్ ఒక ఆన్సర్ ఇస్తాడు. సూపర్ ఉద్దవాళ్ళు బాగుంటుంది. ఈ మొక్క నువ్వు నన్ను పెళ్లి చేసుకుని మా అమ్మ నుంచి నన్ను ఇంటి నుంచి తీసుకొచ్చినప్పుడు రాలేదేంటే నీకు అంటాడు. సూపర్ బాగుంటది అక్కడ. బేసికల్లీ అది కూడా అంకుల్ ఎలా చెప్తాడు నిద్దట్లో ప్రాక్టికల్ ఉన్నారు ఎమోషనల్ అంటారు కదా. 100% డిపిక్షన్ అది. అమ్మో బ్యూటిఫుల్ సీన్. అంటే ఇద్దరు అద్దరు కొడతారు. 2 సీన్లు, ఒకటి వాళ్ళ అమ్మకి బాగున్నప్పుడు ఆ సీన్ బాగుంటది, రెండోది వాళ్ళ నాన్న తాగేసి వచ్చి కూర్చొని చెప్తాడు. నాకు సూరజ్ వెంజర్మూడి చాలా ఫేవరెట్ యాక్టర్. లైక్ అతను కొడతాడు. అవును ఆయన ఏం చేయడు. ఆ కారా సినిమాలో కూడా కారా గురించి కూడా వస్తాం కానీ అందులో కూడా కొన్ని చేస్తాడు ఆయన. వెన్ అన్ యాక్టర్ ఇస్ డూయింగ్ వెన్ యూ ఫీల్ ఆయన ఏం చేయట్లేదు కానీ నువ్వు ఆయన్నే చూస్తున్నావు, ఆ రావిడ్నే చూస్తున్నావు అనే తోపు వాళ్ళ తోపు. కెమెరా ముందు ఏం చేయకుండా నుంచోవడం ఈజ్ టఫ్ అన్న. దాని తర్వాత మైకల్ వచ్చింది. మైకల్ చూడలేదు నేను. మైకల్ సెకండ్ హాఫ్ లో మధ్యలో నుంచి లాస్ట్ దాకా పాటలే ఉంటాయి. నీకు ఈజీగా అర్థమైపోద్ది ఇది కాదు వీళ్ళు ఫస్ట్ థాట్. ఎందుకంటే సినిమా అక్కడ వరకు సూపర్ ఉంది. దాని తర్వాత నేను వచ్చి వీడియోలు చూసి కొంచెం యూట్యూబ్కి వెలికితే వాళ్ళకి సమ్ సెన్సార్ ఇష్యూస్ ఎవరు లీగల్ ఇష్యూస్ వచ్చి అక్కడ నుంచి కొంచెం మడతెట్టారు ఇంకా. బట్ మైకల్ సినిమాలో ఒక కాన్సెప్ట్ చెప్తాడు బ్రిలియంట్. నువ్వు ఈ సినిమాలో ఇది లాగేవా అని. ఇంటర్ ఫ్యామిలీయా దాన్ని ఏదో ఇంటర్ పర్సనల్ కాదు, ఎ పర్సన్ హూ ఈస్ ఫైటింగ్ ఫర్ హిజ్ ఓన్ ఐడెంటిటీ ఈజ్ మైకల్ మూవీ. ఫర్ హిజ్ ఓన్ ఐడెంటిటీ. ఓకే వాడి ఫ్యామిలీ ఉంది, బ్రదర్స్ ఉన్నారు, ఇదంతా ఉంది, బట్ హీ వాంట్స్ టు డూ సంథింగ్. అండ్ వాళ్ళ నాన్నకి వీడికి మధ్యన ఉన్న రిలేషన్ చెప్తాడు. అండ్ మైకల్కి మెయిన్ నాకు అదే పాయింట్, వాడు ఓన్ ఐడెంటిటీ. అండ్ మైకల్ కొంచెం వీళ్ళు మైట్ నాట్ జనరలైజ్ బట్ ఇఫ్ ఐ అబ్జర్వ్ ఇట్ క్లోజ్లీ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మైకల్ జాక్సన్ వీళ్ళందరూ కొంచెం దే ఆర్ ఎ బిట్ స్పెషల్, మనలా ఉండరు. అది చూపిస్తాడు సినిమాలో. మైకల్ జాక్సన్ పెట్ ఈజ్ వన్ చింపాంజీ. ఇంట్లో మైకల్ జాక్సన్ విండో ఉంటుంది వెనకాల, జిరాఫీ ఏదో తింటూ ఉంటుంది. అవన్నీ చూపిస్తాడు బేసికల్లీ. అదంతా భలే నచ్చింది నాకు.
దాని తర్వాత లీ క్రోనిన్స్ ద మమ్మీ అనే సినిమా వచ్చింది. ఏం చూసావురా నువ్వు? ఏం సినిమాలు రా ఇవన్నీ? సూపర్ సినిమా. సూపరా. అదొక కొత్త రకమైన నీకు అదొక తేడా మాడ సినిమా. అది తేడా మేడ సినిమా. అది మేడ సారీ కొంచెం ఎడిట్ చేయండి. ఒరే నీకు నీకు మమ్మీని అప్పటి వరకు నిజంగా తేడా మేడ సినిమా అది. దానికి అది చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ కాన్సెప్ట్ ఇన్ దట్ ఫిలిం. బ్లాక్ మ్యాజిక్ స్టఫ్ మొత్తం సినిమా అంతా. అందులోంచి హారర్లో అవుతాడు. సో ఒక చిన్న పాప ఉంటుంది. చిన్న పాప అంటే ఒక 4th క్లాస్ 3rd క్లాస్ చదివే పాప ఉంటుంది. ఆమె వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అని తప్పిపోద్ది. ఒక 10 years తర్వాత దొరుకుద్ది. మమ్మీలో దొరుకుద్ది. అలా చూస్తాం ఏంటి? సరేరా ఇప్పుడు నువ్వు అది ఇంట్రెస్ట్ చూడలేదు. మంచి సినిమా. అసలు నాకు ఆ సినిమా వచ్చిందని తెలియదు. చూడు హాట్స్టార్లో ఉంది చూడు. మంచి సినిమా. ఓకే. బ్లాక్ మ్యాజిక్ ఫుల్ నైస్ ఇంట్రెస్టింగ్. ఎస్ ద ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ ఐ నో ఇస్ వదల బొమ్మలి వదల. నెక్స్ట్ ఏంటి అవ్వదా నీ ఏప్రిల్? ఇంకా అయిపోయింది ఏప్రిల్. ఓవర్ బాబు. ఓకే థ్యాంక్స్ అలాట్. మేకి వద్దాం. ఎస్. మేలో నేను చూసిన వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫిలిమ్స్ తాయి కిళవి అనే సినిమా చూసాను నేను. యాక్చువల్లీ ముందు వచ్చింది తాయి కిళవి అనే సినిమా. అందరికి చాలా బాగా నచ్చింది. నేను కూడా చూసా. సినిమాలో కొన్ని ఎక్సెప్షనల్ స్టఫ్ ఉంటాయి. మెయిన్లీ రాధిక గారి యాక్టింగ్, మేకప్, లుక్ ఎక్సలెంట్. కానీ ఆ సినిమాని లాగుతాడు బాయ్. ఘోరం లాగుతాడు. ఘోరం అంటే ఘోరం. ఒక పాయింట్కి వచ్చేసరికి బాబు ప్లీజ్ ఫీల్స్ వస్తుంది. కానీ పే ఆఫ్ బాగుంటుంది. అంటే హీ ట్రై టు సేవ్ వన్ వెరీ వెరీ గుడ్ మెసేజ్. ఓకే. అది బాగా కన్వే కూడా అవుద్ది. కానీ కొంచెం లాగుతాడు. అచ్చా. కొంచెం అమాయకం సాగదీసం అన్నట్టు కొంచెం సాగదీసాడు. సాయకాలం ఏంది. నేను ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి చెప్తా. కరుపనే వారుమయ్యా కూడవే వారుమయ్యా. నేను ఒక్కడిని వెళ్ళా కరుపుకి. ఇట్స్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. ఎస్. నీకు కరుపు నచ్చిందా? చాలా మందికి ఎక్కలేదు కానీ నాకు థియేటర్లో ఎంజాయ్ చేశా. బట్ కరుపులో పాయింట్ నేను థియేటర్లో చూడలే, నేను ఇంట్లో చూసా. నేను ఎంజాయ్ చేశా. డీసెంట్ ఎంజాయ్ చేశాను. కానీ పాయింట్ చెప్తా, ఇది కొంచెం కన్సలేషన్ ప్రైజ్ లో నచ్చేలోకి వెళ్తుంది. ఎందుకంటే నాకు ఇంటర్వెల్ వరకు చాలా నచ్చింది. ఓ నైస్ అనుకుంటా. సెకండ్ హాఫ్ గుడ్ బ్యాడ్ అగ్లీ లాగా. సెకండ్ హాఫ్ ఇంకో సినిమా. ఆ సెకండ్ హాఫ్లో కూడా నాకు కొన్ని నచ్చినాయి. అదేంటో చెప్తా. ఆర్చ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు స్కిడ్ కొడుతుంది. త్రిష స్కిడ్ కొట్టి అంటే నా పవర్స్ ఆ ఊర్లో పనిచేయంట. గ్రామదేవుడిని ఎలా చెప్తావా నువ్వు అనేది. అలాంటివి కొన్ని ఉంటాయి. కానీ నాకు సినిమాలో కొంచెం ఆఫ్ ఏంటంటే మీ బీయింగ్ కొంచెం మనకి ఆర్జే బాలాజీ అంత తెలియదు కదా. అవును. ఆర్జే బాలాజీకి ఎలివేషన్లు పడతాయి సినిమాలో. అదే కదా. ఇప్పుడు ఎందుకు రెట్రోస్పెక్ట్ లో చూస్తే ఇట్ ఈస్ అన్ ఆర్జే బాలాజీ ఫిలిం దట్ హీ రోట్ ఫర్ హిమ్సెల్ఫ్ వేర్ సూర్య ప్లేడ్ ఏ క్యామియో అని కూడా అంటూ ఉంటారు. ఆ సినిమాలో బిగ్గెస్ట్ టేక్ అవేస్ ఫర్ మీ. ఫస్ట్ థింగ్, అప్పటి వరకు అనిరుద్ధ్ అంటే ఫ్యాన్ అండి, హ్యూజ్ ఫ్యాన్. అండ్ దెన్ దేర్ కేమ్ సాయి అభ్యంకర్ విత్ కచ్చిసేరా, ఆశకూడ ఎట్సెట్రా అండ్ డూడ్ పాటలు ఇప్పటికీ వింటాం, ఘోరంగా వింటాం మనం. కానీ దేర్ ఈస్ దిస్ వన్ క్వశ్చన్ దట్ ఈస్ లెఫ్ట్ ఫర్ సాయి అభ్యంకర్ టు బికమ్ ఏ ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్. లైక్ ఒక స్టాండర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ దట్ ఈస్ కమర్షియల్ సినిమాలు కొట్టగలడా లేదా. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, గాడ్ మోడ్ ఫస్ట్ రిలీజ్ అయింది. గాడ్ మోడ్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఎక్కలేదు నాకు. అవునా? ఎక్కలేదు నాకు బాగా. ఏంది ఇది అన్నట్టే అనిపించింది. తర్వాత ఓ పాట రిలీజ్ చేశాడు, నాంగ నాలు పేరు అని సింపు పాడాడు. అది ఎక్కలేదు నాకు. ఏంటి పాటలు ఎట్లా ఉన్నాయి అనుకున్నా. కరుపుకి ఒక 10 days రిలీజ్ ముందు మళ్ళీ నువ్వు వింటుంటే గాడ్ మోడ్ విన్నా. అప్పటి నుంచి ఎక్కడ మొదలెట్టింది. ఆ తర్వాత నుంచి ఏ రేంజ్లో ఎక్కినాయి అంటే పాటలు నాకు మ్యాడ్నెస్. అదొక మ్యాడ్నెస్. అన్ని పాటలు అందులో గాడ్ మోడ్ ఒక స్టైల్లో ఉంటుంది. తర్వాత వెరపా అనే సాంగ్ ఉంటుంది. అదో పాట ఉంటుంది. ఆ తర్వాత ఈ పాట ఉంటుందిరా, అయ్య కరుపనే వారుమయ్యా, ఆ పాట ఒకటి ఉంటుంది. అన్ని పాటలు ఆ పాట ఉంటుంది కదరా, లార్జెస్ట్ నేపాల అబ్దుల్ కలాం.
అదే రీల్స్ పాడు చేస్తున్నారు మనం. యా సో బేసికల్లీ అలా అన్ని పాటలు బాగుంటాయి బాయ్. నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు బిగ్గెస్ట్ టేక్ అవేస్ కొత్త బాక్కోడు కమర్షియల్ సినిమా కొట్టగలడా లేడా అనేది గట్టి కొట్టాడు. అండ్ ఇంకోటి ఏంటంటే థియేటర్లో ఇట్ వాజ్ వెరీ నైస్. కొంతమంది ఇది కూడా కంప్లైంట్ చేశారు బాయ్, మిక్సింగ్ అంత బాగాలేదు అని. మరి నేను అక్కడికి నేనే అన్నా నీతో బేసికల్లీ నేను అది మళ్ళీ మంచి థియేటర్లో అల్లు సినిమాస్లోనే చూసా. అది కూడా వెళ్ళిన తర్వాత మ్యూజిక్ చాలా బాగుంది, బట్ ఎక్కడో నీకు కొంచెం ఏంటో తేడా ఇరుకు. నేను మరీ అంత టెక్నికల్గా మాట్లాడలేను ఎందుకంటే నాకు రాదు కాబట్టి, బట్ సంథింగ్ ఇస్ తేడా 2 years. మళ్ళీ నాకు ఓటీటీలో అది అనిపించలే. ఓటీటీలో మన స్పీకర్లో విన్నప్పుడు నాకు అదంత ఏం పెద్ద ఇష్యూ అనిపించలేదు, బట్ థియేటర్లో బట్ కీపింగ్ ఈ మిక్సింగ్ అది ఇది పక్కన పెడితే మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్, వెరీ ఒరిజినల్, వెరీ గుడ్. అసలు అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ ఇన్ దిస్ జనరేషన్ టు కమ్ with an original music that is loved by everyone. Exactly. See, there is సంతోష్ నారాయణన్. సంతోష్ నారాయణన్కి ఒక కల్ట్ ఉంటుంది. సంతోష్ నారాయణన్ ఒరిజినల్ మ్యూజిక్ కొడతాడు. ఆయనకి ఇప్పుడు ఏ సినిమా నువ్వు కల్కి ఇచ్చిన ఆయన స్టైల్లోనే కొడతాడు. దట్ ఈస్ సంతోష్ నారాయణన్. నువ్వు కావాలంటే సంతోష్ నారాయణన్ అందుకే పెట్టుకోవాలి. అండ్ దెన్ దేర్ కమ్స్ సాయి అభ్యంకర్ హూ షుడ్ బి ఒరిజినల్, అండ్ వెన్ హీఈస్ బీయింగ్ ఒరిజినల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఎక్కువ మాసెస్ కి రీచ్ అవ్వకపోవచ్చు. బట్ మనోడు క్రాక్ చేసాడు. కరుపు సూపర్, లైక్ అంటే మెంటల్ మ్యూజిక్. అనిరుద్ధ్ ఇప్పుడు వరకు ఎందుకు అంత ఇదయ్యాడంటే అనిరుద్ధ్ ఒరిజినల్ మ్యూజిక్ తో పాటు మాసెస్ కి క్యాటర్ చేస్తాడు. అసలు ఆ కమల్ హాసన్ పెట్టుకున్న మార్నింగ్ బీజియం కొట్టావు చూడు, అక్కడే అలాంటి చేస్తా ఉంటాడు. అనిరుద్ధ్ డిడ్ మెనీ థింగ్స్ రా. ఇప్పుడు దేర్ ఇస్ అజిత్. అజిత్ ఈజ్ అ హ్యూజ్ మాస్టర్. అజిత్ కి మాస్ ర్యాప్ పాటలు కొట్టేవాడు. సర్వైవా అనే పాట ఉంటుంది. ఏందిరా పాట, ఎవడన్నా పాడుకోగలడా పాట? అలా బోల్డ్ ఉంటాయి. సో మీన్వెల్ అభ్యంకర్ ఆల్సో ఈస్ కమింగ్ ఇన్ కరుపులో నాకు బిగ్గెస్ట్ టేక్ అవేస్ మ్యూజిక్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ హెచ్సి వినోద్, జీకే విష్ణు సారీ హెచ్సి వినోద్, ర్యాండమ్ హెచ్సి వర్మ, ఏదో కలిపేసి వినోద్, ఇద్దరిని కలిపేసి హెచ్సి వినోద్. సో ఆయన పేరు ఇప్పుడే చెప్పా మర్చిపోయింది నేను. జీకే విష్ణు సూపర్ ఉంటాయి. అసలు నాకు కరప్ సాంగ్ ఫస్ట్ ఎంటర్ అవుతారు కదా గుర్రం మీద, అదేంటో రెడ్ అండ్ బ్లాక్స్ చాలా టఫ్ టు బ్రిలియంట్ ఉంటది. నాకు బాగా నచ్చిన విజువల్. అదొకటి ఉంటే చూడు, ఒక అన్న గాడ్ మోడ్ ఎన్ఏ కరప్ స్వామి గాడ్ మోడే కదా అది. గాడ్ మోడ్ సాంగ్ విజువల్స్ చాలా ఇష్టం, చాలా బాగుంది. అందులో మాంటేజ్లు రాసుకున్నాడు బాయ్. నాకు ఇప్పటికీ నాకు అందులో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మాంటేజ్ ఏంటంటే ఆయన లెగ్ పీస్ అయి తింటూ ఉంటాడు కూర్చుని, సూర్య అందరూ చూస్తూ ఉంటారు, తింటున్నాను ఏంటిది అంటాడు, వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు చూడకూడదు అంటారు కదా. ఈ మొత్తం ఎంత ఇదిలో అది కూడా రాసావు కదా, బాగా అనిపించింది నాకు. అలాంటివి బాగుంటాయి. మళ్ళీ నాకు సినిమా చూసినప్పుడు కూడా ఒక పాయింట్ తెస్తాడు. అదేంటంటే నువ్వు దేవుడు పవర్స్ ఉంటాయి, నీకు దేవుడి పవర్స్ ఉన్నప్పుడు ఈజీగా గెలుస్తావు నా మీద, నువ్వేం పవర్స్ వాడకుండా గెలవాలి అంటాడు. ఇప్పుడు నువ్వేం పవర్స్ వాడకుండా గెలవాలి, కరెక్టే. అది అంత మంచి కాన్ఫ్లిక్ట్ నువ్వు పెట్టావు దేవుడి దగ్గర, నువ్వు ఛాలెంజ్ చేసావు. దాన్ని ఎలా వాడతాడో తెలుసా? దేవుడు ఆ పవర్స్ వాడకుండా దేవుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత దేవుడు పవర్స్ వాడడం మొదలెడతాడు. అప్పటి నుంచి సినిమా నడుస్తుంది, ఫన్ ఉంటుంది. ఏంది అది బేసికల్లీ ఎందుకు వాడడం? కరుపు సినిమా నాకు చూసాక ఏమర్థమైంది తెలుసా? సమ్మన్ ఆస్క్స్ మీ, ఇప్పుడు ఎవరైనా సినిమా చూడకపోతే నన్ను అడుగుతుంటే కరుపు సినిమా చూడాలా చూడకూడదు అంటే అస్సలు సీరియస్ గా తీసుకోవద్దు సినిమాని. అండ్ మనం ఈవెన్ దో దేవుడు ఇలాంటి ఫస్ట్ హాఫ్ లో నీకు సీరియస్ సినిమా అని చెప్తాడు, నువ్వు వెనక సరదాగా చూడ సినిమా బాగస్. అది అందులో కూడా నీకు సీరియస్ సినిమా అని చెప్పడానికి ఒక ఆయన పట్టుకొస్తాడు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ర్యాండమ్ గా ఒక ఎడ్డి ముఖం పెట్టుకుని నుంచుంటే వాళ్ళ ఏడుస్తాం మనం. అలాంటి ఫేస్ అది. ఆయనే ఇంద్రన్స్. ఆ ఇంద్రన్స్ అనే ఆయన మామూలుడు కాదు. ఆయన నాకు హోమ్ #హోమ్ గుండెలను పిండేస్తాడు రా పాయింట్ లో. ఓకే, ఈ ట్రోప్స్ అన్ని ఉంటాయి చూడు, ఇప్పుడు కూతురు జీపీఎల్ కొడుతుంది చచ్చిపోద్దని నాకు అర్థమైపోయింది. ఆమెను చూపించకుండా గోల్డ్ అప్పుడే తీసుకుని వెళ్ళి గోల్డ్ ఇసిరేస్తాడు చూడు, కావాలా తీసుకోరా తీసుకోరా అని అక్కడే బ్లాస్ట్ అవుతాడు. అన్ని చేసిన తర్వాత ఫీజు ఇవ్వడానికి ఏమీ లేక గోల్డ్ ఇచ్చి నాకు జీపే చేయడం తెలియదు సార్ అంటాడు. అయిపోయా, అక్కడ గుచ్చేడరా నాకు. సూపర్. నచ్చని వాళ్ళకి ఎందుకు నచ్చలేదంటే నువ్వు ఇంత మంచి ఫస్ట్ హాఫ్ చూపించి ఇప్పుడు దేవుడు ఓడిపోవడం ఏంటనేదే కదా పాయింట్.
అదే కదా, నీకు అక్కడ వదులుతాడు ఇంటర్వెల్, నీకు కదా. పాప్కార్న్ కొనుక్కో. సెకండ్ హాఫ్ ఏం చేస్తాడు, పవర్స్ అన్ని వాడేస్తాడు. అందుకనే జనాలకు కాలింది. పవర్స్ వాడడం కూడా దెర్ ఇస్ నథింగ్ దేర్. దానికి ఒక ట్రాన్సిషన్ ఉండదు. హీ స్టార్ట్స్ యూజింగ్ పవర్స్ కదా అవుట్ ఆఫ్ నోవేర్. అండ్ కొంచెం నాకు ఎందుకు సినిమా కూడా వర్క్డ్ అంటే ఓకే గుడ్ అని ఎందుకు అనిపించిందంటే, నేను ఎంజాయ్ చేశాను ఎందుకంటున్నా అంటే అక్కడ మూమెంట్స్ పెడతాడు. ఇప్పుడు దేవుడిని కొట్టడానికి వస్తారు, అదే ఒకటి ఉంటుంది చూడు, నైట్ సెటప్ మొత్తం బ్లాక్ అండ్ రెడ్ అయిపోయినప్పుడు భయ్య డాన్స్ వేస్తాడు, మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అది నేను వేరే సినిమాలో చూడను, నాకు వేరే సినిమాలో చూపించారు. కొత్తగా ఉంది మ్యూజిక్, కొత్తగా ఉంది. కానీ నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా రెఫరెన్స్ ఉంటాయి, యువర్ రెఫరెన్స్ ఉంటుంది, అన్ని వాడేస్తాడు, ఇష్టం వచ్చినట్టు వాడేస్తాడు. నాకు యముడు సింగం వస్తుంది కదా, నేను అరుస్తున్న థియేటర్లో కూర్చొని వెయిట్ మినిట్, అసలు ఏ సినిమా ఎందుకు, ఇంకా నువ్వు మనం లేక్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి ఆడియన్స్, కొంచెం ఒక జోన్ అయ్యి సినిమా సీరియస్ గా తీసుకోవట్లేదు, మనం ఎందుకు తీసుకోవాలి సినిమా అంటే అదే ప్రాబ్లం. నీకు సినిమా ఫస్ట్ నుంచి అలాగే ఉంది అనుకో, నో ఇష్యూస్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు డ్రామా పెట్టాం, నో ఇష్యూస్. ఫస్ట్ హాఫ్ సినిమా, సెకండ్ హాఫ్ సినిమా. నాకు ఎప్పుడైతే సింగం అరిసాను, నేను అరిసిన తర్వాత థియేటర్ మొత్తం అరుస్తున్నారు, జనం అంతా అరుస్తున్నారు, ఫైట్ జరుగుతుంది స్లో మోషన్ లో. దెన్ యు రియలైజ్ వెయిట్, ఏ సినిమా ఇది? అక్కడ ఒకళ్ళ కూతురు చచ్చిపోతే ఎందుకు ఇలా డాన్స్ వేస్తున్నాడు? కూతురు చచ్చిపోవడం పక్కనట్టు, అది ఎప్పుడో పోయింది. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో జస్ట్ మనం ఒక సెటప్ పెట్టాం కదా, ఇప్పుడు దీనికి పే ఆఫ్ ఇద్దాం అన్నట్టు వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని బిర్యానీ తిన్న చూపిస్తాడు. అది ఏందిరా? నేను ఎక్కడ చూసాను తెలుసా, మెట్లు దిగిపోతుంటాం కదా, అది ఏందిరా? అది దానికి ఒక అర్థం లేదు, ఎందుకంటే ఆమె చచ్చిపోయింది. ఈ తాతను అప్పుడు చూపించావు నువ్వు, ఇప్పుడు నువ్వు ఇది ఒప్పుకోరు. ఇప్పుడు నువ్వు అదే ఆర్జే బాలాజీకి చెప్తే నీకు తెలుసా ఆమె చచ్చిపోయిందని లాస్ట్ లో చూపించాను కదా. దట్ ఈస్ లోకేష్ కనకరాజ్ సేయింగ్ ఆ వన్ డే అంతా నిజమో కదా ఎవరికి తెలుసు. సో అది దాని తర్వాత నేను ఒక సినిమా చూసా, మనం చూసాం, అతిరథి నేను చూడాలి. సూపర్ మలయాళం ఫిలిం, ఇది ప్రాపర్ మలయాళం ఫిలిం. ఒక్క పాయింట్ తీసుకుంటా, నీకు ఆ సినిమాకి ఎవడైనా ఒక 10 minutes లేట్ వెళ్ళాడు అనుకో, ఎమోషనల్ పాయింట్ ఉంటుంది సినిమాలో, నీకు సెటప్ ఫస్ట్ 10 minutes లో ఉంటుంది, అది మిస్ అయితే గాను భలే ఉంటుందిరా. అండ్ వాడు క్రేజీరా, వాడు బిసిల్ జోసెఫ్ గాడు, బేసిల్ జోసెఫ్, కాన్స్టెంట్ ఫియర్. బేసిల్ జోసెఫ్ గాడు గురించి సంపత్ కాకుండా ఎక్కువ ట్రిప్ అవుతాడు నా దగ్గర. ఓకే, ట్రిప్ అవుతున్నప్పుడు ఒకటి వాడే చెప్పాడు, అతిరథి బాయ్ అదొక ఓటీటీలో రిలీజ్ అవుతుంది, అది మనం చూడలేము, సో ఎగిరిపోద్ది, అది మనకు వెళ్ళిపోద్ది, మనం చూడం, థియేటర్లో చూసే అని అన్నాడు ఫస్ట్ డే. నేను సెకండ్ డే వెళ్ళినట్టున్నా. అందులో మనోడు చెప్పాడు, దానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఈజ్ బేసిల్ జోసెఫ్. ఆ సినిమాకి వాడి ప్రొడక్షన్ హౌస్ లోగో పడినప్పుడు ఒక నవ్వు వస్తుంది, వాడిది ఒక నవ్వు ఉంటుంది. నేను యాక్చువల్గా సినిమాకి వెళ్ళే ముందు టోవినో థామస్ది, బేసిల్ జోసెఫ్ది పర్లీ మానీ షో ఒకటికి వెళ్ళారా ర్యాండమ్గా నవ్వుతుంటాడు, పర్లీ మానీ అని చూస్తూ ఉంటది ఇలా అని నవ్వుతాడు. ఒరే అదే నవ్వురా అనుకుంటావా, వాడు దాన్ని ఇది చేసి మిన్నల్ మురళి, ఇది చిన్న మిన్నల్ మురళి బిట్ లాంటిది వచ్చి వాడు ఇలా కింద పడి నవ్వుతుంటాడు. బేసిల్ జోసెఫ్ ఫిల్మ్ తర్వాత ఇదేం క్రేజీ కైరా నువ్వు అనుకున్నా. వాడు మామూలు కాదు, వాడి సినిమా మొత్తం స్టోరీ వెళ్తూ ఉంటుంది, అడుగు చెప్తూ ఉంటాడు. భలే ఉంటుంది. టోవినో థామస్ ఉంటాడు ఆ సినిమా. నేను చూడలేదు. గుడ్ ఫిల్మ్ గైస్, చూడండి, సోనీ లివ్ లో ఉంది. దాని తర్వాత ఇది మనందరికి ఒక గొల్ ఉంటుంది, ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు ఒక సినిమా పెట్టుకుందాం. రాసావు అందులో, అది ఎట్లా రాస్తారో ఇందులో, నేను రాసుకొని కూడా రాసుకోలేదు. అలా అందరం కూర్చుని 10-15 members ఉండి ఉంటాం ఆ రోజు చరణ్ ఇంట్లో. మేము పెట్టుకున్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. యాక్చువల్లీ బరాబర్ ప్రేమిస్తా సినిమాలో మేము ఎంత ఇన్వాల్వ్ అయిపోయామంటే, పవన్ అన్న సినిమా చూసాక యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్ రా. ఓ మై గాడ్, బాగానే ఉందిరా, నువ్వు చూడు ఫస్ట్ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు టెక్నికల్లీ, నువ్వు పర్పస్ ఏంటి. కానీ నువ్వు సినిమా బాగుందా బాగాలేదా నచ్చలేదు. సెకండ్ క్వశ్చన్, సినిమా ఎంజాయ్ చేసేవాళ్ళు, సూపర్ ఎంజాయ్ చేశాను. పాయింట్ ఇస్
దట్ ఈస్ వై నువ్వు ఏ మైండ్తో ఏం ప్రిపరేషన్తో సినిమా చూస్తున్నావు అనేది చాలా 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 ఇంపార్టెంట్. బేసికలీ సినిమాకి ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటారు కదా. నేను ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిన, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఎన్వైర్న్మెంట్. ఎగ్జాక్ట్లీ. నువ్వు చూస్తున్న థియేటర్ ఆ రోజు నీ మూడు అన్నీ అంటారు చూడు, చాలా ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. బట్ ఇవన్నీ న్యూయాన్సెస్ కానీ ఇంపార్టెంట్. అందులో కూడా మనం మెయిన్ థింగ్ ఏంటంటే మనం కాన్సన్ట్రేటెడ్గా సినిమా చూడడం, దాని మధ్యలో కూడా ఆపేయచ్చు. సో మనం ఫీల్ అవ్వకూడదు మధ్యలో ఆపేసాం. అలాంటి సినిమా పెట్టండి అంటే ప్రైమ్లోనే బరాబర్ ప్రేమిస్తా పెట్టాం. బరాబర్ ప్రేమిస్తాలో ఎన్ని ప్రాబ్లమాటిక్ అందుకే నాకు ఆ సినిమా నచ్చింది. ఎన్ని ప్రాబ్లమాటిక్ సీన్స్ షార్ట్స్ ఉంటాయంటే వర్స్ట్ అంటే వర్స్ట్. పెద్ద నచ్చని వాళ్ళకి అది చూసుకుంటే నెక్స్ట్ 10 times అది ర్యాండమ్ హీరో ఎంట్రీ, ర్యాండమ్ సాంగ్స్, ర్యాండమ్ మెయిన్ ర్యాండమ్ పక్కనెట్టు. ద రొమాన్స్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ ఈజ్ నాట్, అది రొమాన్స్ కాదు, అది ఇంకోటి ఏదో, అది కొంచెం బాగోదు. ఎస్ ఇట్స్. కానీ ఈజ్ ద సినిమా అంటే సినిమా నీకు బోర్ కొట్టిందా అంటే బోర్ కాదు. అది ఫ్రెండ్స్ తో కూర్చొని చూస్తున్నప్పుడు నవ్వుకుంటాం చూడే అని నవ్వునే ఉన్నాయి. కానీ సినిమా ఎండ్ అయ్యేసరికి వీడియో స్టోరీ చెప్పాలనుకున్నాడు రా. స్టోరీ ఉంది, చెప్పాడు ఆ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. ఊరు ఉంటది, ఊర్లో క్యారెక్టర్లు ఉంటాయి, ఆ క్యారెక్టర్లు ఎవడొకడు ఏదో చేస్తా ఉంటాడు. కర్మాని ధర్మాని అని 2 క్యాస్ట్లు ఉంటాయి. కర్మాని ధర్మాని ఏదో జరుగుతూ ఉంటది, ఒక సెటప్ ఉంటది. ఓకేరా, ఓకే ఉంది. నువ్వు పేపర్ మీద చూస్తే దెర్ ఇస్ టఫ్. కానీ బరాబర్ ప్రేమిస్తే బరాబర్ ప్రేమిస్తా. ఎస్ ఇట్స్ అ వైబ్. అబ్బా బరాబర్ ప్రేమిస్తా నుంచి నేను ఇప్పుడు సినిమా చెప్పబోతున్నా. అసలు షీప్ డిటెక్టివ్స్. ఎస్ నువ్వు చూసావు, కలిసి చూసాం. నువ్వు వచ్చావు కదా. ఈ మధ్యన తెగలిపోతున్నాం రా షీప్ డిటెక్టివ్స్ కూడా. మన అల్లులోనే నేనైతే అసలు ఇయర్ మరీ ఎక్కువ చూస్తున్నాను నేను సినిమాలు. షీప్ డిటెక్టివ్స్ ఈజ్ వెరీ వెరీ క్యూట్ ఫిలిం. సూపర్ క్యూట్, వెరీ క్యూట్. ఇది ఎలాంటి క్యూట్ అంటే నువ్వు చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఎంజాయ్ చేసే క్యూట్నెస్. ఎవరన్నా చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ సినిమాలో మనుషులు చాలా తక్కువ ఉంటారు, షీప్స్ ఎక్కువ. షీప్స్ అనకూడదు, షీప్ ఇస్ ఎ ప్లూరల్. బాబు వచ్చాడండి CBSE 10కి 10. షీప్ గొర్రెలు, మేకలు. గొర్రెలే మేకలు కాదు. మళ్ళీ కరెక్ట్ చేస్తాను భయపడి. చెప్పు. గొర్రెలు ఎక్కువ ఉంటాయి సినిమాలో. కానీ గొర్రెలు తెలివిగా ఉంటాయి. గొర్రెల వరల్డ్ చూపిస్తాడు, చాలా బాగా చూపిస్తాడు. వాటికి కొన్ని భయాలు ఉంటాయి. గడ్డి నుంచి రోడ్డు ఎక్కేటప్పుడు ఓన్లీ 1 షీపే దాటి తిరుగుతా. ఏంటి అయిపోయారంటే ఏం లేదు నువ్వు వెళ్ళేసి రావచ్చు కదా అంటే, బికాజ్ ఒకటి కొండ గొర్రె, మిగతావన్నీ అక్కడే. కానీ చాలా చిన్న భలే చూపిస్తాడు. వచ్చేసేమా దాటేసేమా అంటది. చాలా వాయిస్లు ఉంటాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. ఒకడికేమో అన్ని గుర్తుంటాయి, వాడికి ట్రామాస్ ఉంటాయి, వాడు అందరి దగ్గర నుంచి దాస్తా ఉంటాడు. ఒక్కొక్కళ్ళు చూపిస్తాడు రా. నైట్ షీప్ ఈజ్ లైక్ కొంచెం అప్రెస్డ్ ఉండే షీప్ ఒకటి ఉంటది, సప్రెస్డ్ ఉండే షీప్. దాన్ని ఏదో పిలుస్తూ ఉంటారు వీళ్ళు. కాదు, వింటర్ లో పుట్టిన షీప్, వింటర్ షీప్ అనుకుంటా. వింటర్ లో పుట్టిన కలవనివ్వరు, దాన్ని కొంచెం దూరం పెడతారు. గొర్రెల్లో కూడా ఉందా ఇది? అండ్ ఆల్సో దే ఆర్ గొర్రెలు ఫర్ ఎ రీజన్. ఒకటి చెప్పింది అందరూ నమ్మేస్తా ఉంటారు. లైక్ లిటరల్ నువ్వు గొర్రె అని ఎందుకంటారు అంటే గొర్రెలు ఫర్ ఎ రీజన్. చెప్పింది నమ్మేస్తా ఉంటాయి. మనకు అసలు చావు ఉండదు, మనం క్లౌడ్ అయిపోతాం అంటారు. ఏదో కొంచెం ర్యాండమ్ షిట్ ఉంటది. కానీ అవి మర్చిపోతాయి చూడు నీకు. సో మర్చిపోదు, ఒకడికి గుర్తుంటాయి అవన్నీ. వాడేమో ఎవరికి చెప్పడు. వాడి ప్రాబ్లం ఏంటంటే వాడు మర్చిపోలేడు అనేది వాడి ప్రాబ్లం. ఒకడేమో వూల్స్, వాడి కళ్ళంతా వూల్ ఉంటది. భలే అసలు క్రేజీ సినిమా, క్రేజీ. సో నువ్వు ఇన్ని మాట్లాడుకుంటుంటే నీకు అర్థమవుతుంది ఇన్ని రాసుకున్నాడు ఆయన, ఇన్ని నీకు కనెక్ట్ అయింది అంటే. సో తోపు. హ్యూ జాక్మన్ కూడా బాగా చేస్తాడు ఉన్నంతసేపు. సూపర్, వెరీ నైస్ ఫిలిం, సూపర్ ఫిలిం, వెరీ వెరీ హార్ట్ టచింగ్. ఎవరన్నా చూడకపోతే చూడండి. వెరీ కామ్. సో కొంచెం శేఖర్ కమల సినిమాలో ఉంటుంది. ఇలాంటిది ఇంకో సినిమా చూసాం, అబ్సెషన్ అని. మంచి కుటుంబ కథా చిత్రం, మంచి ప్రేమ కథా చిత్రం. అద్భుతమైన. అది కూడా మనం జూన్ లో చూసాం కదా, అది మేలో కాదు. నేను మేలోనే చూసాను బాయ్. నేను జూన్ లో చూసాను, నేను లేట్గా చూసా. నేను చూడమని దొబ్బితే 3 వారాల తర్వాత చూసాను. నేను జూన్ లో చూసా. ఓ మై గాడ్. నాకు అబ్సెషన్ సెకండ్ డే అనుకుంటా, ఫస్ట్ వీకెండ్ ఎప్పుడో చూసాను రా. అప్పటికి రిలీజ్ అయ్యి 1-2 days ఎంత అవుతుంది. ఆ రోజు టీ హబ్లో ఏదో కాఫీ ఫెస్టివల్ జరిగితే అటు నుంచి డైరెక్ట్ వెళ్ళాను. నాకు వెళ్ళే వరకు అబ్సెషన్ బాగుంది అంటున్నారు, కానీ హారర్ అన్నారు.
మన ఈ స్టూడియోలోనే ఎవరో సమ్మన్ టోల్డ్ ఇట్స్ హారర్. అండ్ ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీ. నేను వెళ్ళేటప్పుడు మైండ్లో లవ్ స్టోరీ, హారర్ అనేది మర్చిపోయి లవ్ స్టోరీ అనుకుంటున్నాను నేను. అది నేను లవ్ స్టోరీ నేను అన్నట్టు వెళ్ళాను, సినిమా స్టార్ట్ అయ్యేది కూడా క్యూట్గా స్టార్ట్ అవుద్ది, వాడు ఇరుపుతాడు, స్లోగా అవుతా ఉంటుంది. నో 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 డోంట్ సే దాట్ హ్యావింగ్ ఎ గుడ్ టైం అంట చూడు, అయిపోయింది అక్కడ ఎగిరిపోయింది నాకు. దాని తర్వాత నేను ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వచ్చి యూట్యూబ్ వీడియోలు అవి చూస్తుంటాం కదా. నువ్వు ఆ సినిమా అక్కడ వరకు వెళ్ళకు. ఫస్ట్ నాకు సినిమా నేను చాలా లేట్గా చూసా కాబట్టి కొంచెం మెంటల్లీ సబ్కాన్షియస్లీ ప్రిపేర్డ్. ఓకే వీళ్ళు ఇంత ఎత్తుతున్నారు, ఓకే ఫైన్ ఎంజాయ్ చేస్తున్నా. ఒకటి ఉంటుంది బాయ్, మైండ్ ఎగిరిపోయింది నాకు ఆ బిట్టు, బుర్ర మెంటలు వచ్చింది. వీడు పడుకుని ఉంటాడు, ర్యాండమ్గా లేస్తాడు, ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్లో డార్క్గా ఉంటుంది, ఫ్రేమ్ అంతా డార్క్గా ఉంటే ఒక మూల చూస్తాం, సడన్గా ఒక మూల చూస్తే మూల ఉంటుంది. నీ అమ్మ పడుకోవే బాబు, ర్యాండమ్గా మూల ఎందుకున్నావే బాబు, జుమ్ అని పరిగెడుతుంది. ఓమ్మో ఏం జరుగుతుందిరా ఇక్కడ అనుకుంటాం. నాకు ఫ్రీకెస్ట్ థింగ్ అంటే తెలుసా, కొన్ని జుప్పని వెళ్ళిపోద్ది, దాని తర్వాత ఇలా నడుస్తుంది, కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంది, అంటే మొత్తం ఆడ్గా ఉంటుంది అనుకో. దాంట్లో కొన్ని ఉంటాయి. సినిమా చూసినప్పుడు నీకేం అర్థం కాదు, వీడు ఇంకా మనకు కట్ చేస్తారంట. కానీ కొన్ని పీక్ స్టఫ్ ఏంటంటే, నేను వస్తాను మొత్తం ప్లాస్టర్ లేస్తుంది చూడు, వాడు ఇలా లాక్కుని వెళ్ళిన తర్వాత నుంచి అక్కడే ఉండిపోద్ది. అవును బాబోయ్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదేదో చేసేసుకుంటూ ఉంటుంది. అండ్ యూజువల్లీ మనం హాలీవుడ్ మూవీస్ చూస్తున్నాం అంటే సడన్గా సినిమా చూస్తున్నాం, మధ్యలో బడక్మన్ లైట్ ఆగిపోద్ది, ఇంటర్వెల్ అని పడుతుంది, వెళ్తాము పాప్కార్న్ అది ఇది అంతా అయిపోద్ది. బట్ ఇన్ అబ్సెషన్ ఇట్ ఈస్ లైక్ ఓకే నేను మీకు ఇంటర్వెల్ కార్డ్ ఇస్తా, సూపర్ అన్న ఇంటర్వెల్ కార్డ్ లాగా ఒక లాగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగా సీన్ ఎండ్ అయింది. అమ్మో మెంటల్ షిట్. నాకు ఆ సినిమా మొత్తంలో టేక్ అవే సీన్ ఏంటంటే, వాడు లెగిసి వేరే అమ్మాయిని కలవడానికి వెళ్తున్నప్పుడు పిలిచి నన్ను చంపే అంటది. ఈయన ఎలా చూస్తాడు, లేదు గట్టిగా సౌండ్ చేయదు పడుకుంది అంటది. దాని తర్వాత వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో ఒక పాయింట్ లో గ్రీడీనెస్ చూపిస్తాడు, అక్కడ వాడి గ్రీడీనెస్ ఉంటుంది. అండ్ ఆల్సో దేర్ ఇస్ దిస్ సీన్ కదా, అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బుక్ తీసి చదువుతూ ఉంటుంది. చదివిన దాంట్లో షీ క్లియర్లీ సేస్ దట్ బ్రదర్లా చూశాను, అది ఇది అని చెప్తా ఉంటుంది. ఇదంతా ఈమె చెప్తున్నప్పుడు వాడికి ఏంటి, హీ గెట్స్ హర్ట్, వాడికి కోపం వస్తుంది. వాడికి కోపం వచ్చి హీ రియాక్ట్స్ వెరీ డిఫరెంట్లీ. అంటే వాడు అక్కడ సర్వైవల్ మోడ్లో కాకుండా వాడు పర్సనల్ చూసుకుంటాడు. ఏంటి అంటే ఇది నేను జస్ట్ ఆ రీజన్ వల్ల ఇది నాతో ఉంది, నేను దీనికి ఇలా కాదు అది ఇది అన్న జోన్లోనే వాడు చూస్తాడు. దట్ ఈస్ వాడి సైడ్ కూడా చూపిస్తారు. ఇంకోటి నాకు బిగ్గెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, స్టార్టింగ్ ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని అడుగుద్ది, నువ్వు అంటాడు నువ్వు నన్ను ఇష్టపడితే దిస్ ఇస్ ద టైం చెప్పు అంటది. చెప్పడు ఓరే అనుకున్న తర్వాత దట్స్ ద ఇన్సైటింగ్ కొంచెం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు చూసిన తర్వాత ఒక మెటాఫర్ లాంటిది ఒకటి చెప్పారు, దానివల్ల నాకు సినిమా కొంచెం రౌండ్ అప్ అయిపోయింది. అంటే హాంటింగ్ గా కాకుండా నాకు ఒక క్లోజర్ వచ్చింది ఆ సినిమాతో. సో ఐఎమ్ గుడ్ విత్ దట్. అది నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అబ్సెషన్ ఎవరైనా చూసిన తర్వాత చూడండి, చూసిన తర్వాత ఇది కూడా తెలుసుకోండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అబ్సెషన్ నేను అలాగా మేలో ఇంకో సినిమా చూసా, ఇది కూడా నువ్వు థియేటర్లో చూసి సగం థియేటర్లో చూసావు. ఏంటది? మనం చెన్నై మ్యాచ్కి వెళ్ళాం, కరా. సో కరా అనే సినిమా కూడా నేను ఓటీటీలో చూసా, తర్వాత వచ్చింది ఓటీటీలో చూసి వచ్చాక, ఎందుకంటే వీడు మొత్తం ఫినిష్ చేయలేదు, ట్రైన్ టైం అయిపోతుందని వచ్చేసాను. కరా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం విచ్ విల్ నాట్ డీవియేట్, విచ్ డస్ నాట్ డీవియేట్, ఒకే మూడ్లో ఉంటుంది ఆ సినిమాలో ఎవడు నవ్వడు, ఆ సినిమాలో ఫన్ ఉండదు. కానీ యాజ్ ఎ మూవీ నీకు ఆ సినిమా ఫన్ ప్రొవైడ్ చేయడానికి కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అండ్ ధనుష్ అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడు. ఎలా అంటే ఆ సినిమాలో నవ్వు ఉండదు, ఏముండదు, ఒక సీరియస్ సినిమా, మనం నవ్వుకుంటాం వాళ్ళు నవ్వుకోపోయినా అదే అది ఉంటది.
కానీ సినిమా మాత్రం మంచి సినిమా, గుడ్ ఫిలిం. గుడ్ ఫిలిం, వెరీ సీరియస్, వెరీ వన్ నోట్ లో వెళ్తుంది. అందులో కూడా స్వరాజ్ వెంజరమూడు ఉంటాడు. స్వరాజ్ ఉంటాడు అందులో. అండ్ చాలా మంచి కరుణాస్ ఉంటారు, కరుణాస్ వాళ్ళ ఫాదర్ ఉంటారు. రవికుమార్ కేఎస్ రవికుమార్ ఆయన కుమ్మేస్తారు, ఆయన అది బాబాయ్ ఆయన మెంట్లెక్కిచ్చేస్తారు. నేను ఆల్రెడీ మనం చూసాం తెలుసు, బట్ స్టిల్ ఆ సినిమాలో అతను కొడతాడు యాక్టింగ్. అండ్ షౌట్ అవుట్ టు మమితా బైజు, ఆమె ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక రోల్ చేసింది, కానీ ఎక్కడ ఒక్క సెకండ్ కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ కనిపించదు. ఒక ప్రేమలు చేసిన అమ్మాయి ఈ సినిమా చేసిందా అన్నట్టే ఉంటది. అండ్ దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై షీ డిడ్ ఇట్, బికాస్ ఆమె స్క్రీన్ స్పేస్ ఉండదు. నువ్వు ఒక పాయింట్ లో మర్చిపోతావు హీరోయిన్ ఉందని, బట్ స్టిల్ బాగా చేసింది. ఎస్, ఆయన పేరేంటి, జయరామ్ కూడా ఉంటారు. జయరామ్ కూడా ఉంటారు. అయింది మంచి రోల్, మంచి సినిమా, థ్రిల్లర్ బాగుంటది, గుడ్ సినిమా. అది యాక్చువల్లీ దాంట్లో సంపత్ చెప్పాడు, సెకండ్ హాఫ్ లో మనకి ఇంకా కొన్ని అర్థం కావు, కానీ వాళ్ళకు షూట్ విరుమాండి షూట్ నుంచి వెళ్ళి అక్కడ చాలా అట్లా అవి ఉంటాయంట, న్యూయాన్సెస్ ఉంటాయంట, అవి మనకు అర్థం కావు, రెఫరెన్స్లు అయ్యి. ఓకే, నెక్స్ట్ జూన్ పెద్దియే కదా, పెద్ది ఫస్ట్. యాక్చువల్లీ పెద్ది నాకు ఇప్పటికీ చెప్తా, నాకు హీరోయిన్ పోర్షన్స్ అది తీసేసి చూస్తే నాకు నచ్చింది ఆ సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అనిపించలేదు, మిగతాదంతా నాకు ఫ్రమ్ జగపతి బాబు గోయింగ్ టు దట్ ఎమ్మెల్యే, అక్కడ బురదలో పాడేస్తారు కదా, అక్కడి నుంచి ఢిల్లీ పోర్షన్ వరకు అగైన్ మధ్యలో హీరోయిన్ వస్తుంది, అది కొంచెం నాకు ఎక్కలేదు. ఇట్స్ నాట్ అక్కడ వరకు సినిమా లైక్ సాలిడ్, ఆ ఢిల్లీ వరకు. దాని తర్వాత అథ్లీట్ అవుతాడు చూడు, అథ్లీట్ అయిన దగ్గర నుంచి కొంచెం అగైన్ ఐ వాజ్ లైక్ ఓకే, నచ్చలేదని కాదు కానీ పీక్లో వెళ్దు అలా ఎండ్ అయి ఉంటే బాగుండు అని అనిపించింది. ప్రాబ్లం విత్ ఫిలిమ్స్ లైక్ పెద్ది అంటే నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు సమ్మరైజ్ చేసి చెప్పావు కదా, బట్ ద పాయింట్ ఈజ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటంటే మెయిన్లీ మనందరికీ తెలుసు, ఇప్పుడు చికిరి అనే పాట ఉంది. చికిరి అనే పాట మనం లాస్ట్ ఫ్యూ లాకర్ రూమ్లో కానీ నీ దాంట్లో కానీ ఎన్నిసార్లు పాడానంటే ఫేవరెట్ సాంగ్. సో నీకు ఆ పాట అంత ఎక్కినప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు వన్ ఆఫ్ ది రీజన్స్ వై యూ గో టు దట్ ఫిలిం ఈస్ హౌ చిక్రీ ఈస్ యాజ్ ఎ వీడియో, ఎలా హౌ చిక్రీ ఈస్ ప్లేస్డ్ ఎలా ఉంటుంది అన్న ఎగ్జైట్మెంట్తో కూడా వెళ్తాం. చిక్రీ వస్తుంది ఓ ప్లేస్మెంట్లో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ప్లేస్మెంట్స్. అండ్ ప్లేస్మెంట్స్ కూడా కాదు, దాని ముందు జరిగే సీన్ నాకు పాటని ఎంత పాడు చేసిందంటే దట్ సాంగ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ మీ ఎనీమోర్. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యాడ్ విత్ పెద్ది. ఇప్పుడు చాలా మంది కమెంట్స్ లో కానీ అన్నిటిలో కానీ పెద్ద రివ్యూ అని చాలా మంది అడిగారు జూన్లో. బేసికల్లీ గైస్ ఎవరన్నా ఈ హైలైట్ ఇది ఈ టైం స్టాంప్ పెట్టుకుని చూస్తుంటే చూడండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్, అంటే ఇగ్నోర్ కొట్టేంత చిన్న స్టఫ్ కాదు అని అనిపించింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బోరింగ్ లవ్ స్టోరీ ఆల్సో ఇట్ వుడ్ బి ఓకే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ నౌ. ఎగ్జాక్ట్లీ. సో ఓకే, దీనికంటే అదే బెటర్. ఎందుకంటే ఇందులో దేర్ ఆర్ కొంచెం అంటే దేర్ ఈస్ బోరింగ్ అండ్ దెన్ దేర్ ఈస్ ప్రాబ్లమాటిక్. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ జోన్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాం, తర్వాత తీసేవో పెట్టారు అవి ఇవి చేశారు కానీ మనకి అవన్నీ తెలియదు. నేను 2 సార్లు చూసా, ఒకటి ప్రీమియర్, ఇంకొకటి మమ్మీ డాడీని తీసుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో సాయంత్రం వెళ్ళా. సో మమ్మీ డాడీ కూడా చూసారు. మమ్మీ డాడీ వాళ్ళు సింపుల్ గా ఎలా చెప్పాలో అర్థం కాక ఎక్స్పోజింగ్ ఎక్కువైందిరా అని అన్నారు. సినిమా మంచిగానే అనిపించింది, ఎక్స్పోజింగ్ ఎక్కువైందిరా అని మమ్మీ డాడీ అన్నారు. అండ్ మనకి తెలుసు కదా ప్రాబ్లం ఎక్కడుంది అనేది. సో బట్ అదే అంటే చాలా మంచి సీన్లు కూడా ఉంటాయి సినిమాలో. నాకు క్రికెట్ సీన్ అదే చెప్తాను కదా, అక్కడి నుంచి చివరి స్టఫ్ వరకు బాగుంటది సినిమా. కమర్షియల్లీ మంచి సీన్లు చాలా ఉంటాయి. ద హోల్ కుస్తీ పోర్షన్, కుస్తీ మసా అండ్ కుస్తీకి ముందు క్రికెట్ లవ్డ్ ఇట్. అది టీమ్ 1:21 ఏదో అక్కడ మ్యూజిక్ అదే నువ్వు చెప్పిన అప్పల్ సూరి ఇన్సిడెంట్ నుంచి అంతా బాగుంటది. కాకపోతే దేర్ వర్ ఫ్యూ లైక్ ఇగ్నోర్ చెయ్యలేని ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉండడం వల్ల యాజ్ ఎ హోల్ పెద్ద యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ నీకు చాలా దెబ్బేస్తుంది. అంటే నువ్వు ఇంత మంచివి పెట్టి
ఇది టేక్ కేర్ చేయకపోతే నీకు హోల్ ఎక్స్పీరియన్స్ దెబ్బేస్తుంది అన్నది ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ. యా దట్ ఈస్ పెద్ది. అండ్ పెద్ది నుంచి వెళ్తే దెన్ నేను సంపత్ అభినయ్ ఓ సినిమాకి వెళ్ళాం, దాని పేరు బ్యాక్ రూమ్స్. సో బేసికలీ అబ్సెషన్ బ్యాక్ రూమ్స్ ఒకేసారి వచ్చినాయి. రెండు బోత్ ఆర్ డైరెక్టెడ్ బై యూట్యూబర్స్. సో బ్యాక్ రూమ్స్ అనేది జస్ట్ అలా. సో బ్యాక్ రూమ్స్ అనేది ఆల్రెడీ జనాలు క్రియేట్ చేసిన స్టోరీ అంట వెస్ట్లో. ఇట్ ఈస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఒక పోస్ట్, ఒక కాన్సెప్ట్ బేసికల్లీ. రెడిట్ టైప్స్, రెడిట్ సబ్ రెడిట్స్. అండ్ బ్యాక్ రూమ్స్ అనేది ఒక సిరీస్ ఉంది యూట్యూబ్లో. యూట్యూబ్కి వెళ్ళి కొడితే ఒకటి ఉంది, దాని నుంచి తీసిన ఫిల్మ్. నాకు అర్థం కాలే బ్యాక్ రూమ్స్. సినిమా చూసాక ఇలా పక్కన మొహాలు చూసుకుని ఓకే ఇప్పుడు వెళ్ళి యూట్యూబ్ వీడియోలు చూసుకోవాలన్నమాట, ఇది అర్థం కావాలంటే అనే ఫిల్మ్. నాకు అర్థం కాలే. రియల్ యూట్యూబర్ డైరెక్టర్ ప్రమోట్ చేయాలన్నట్టు సినిమాకి తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్కి రండిరా. నాకు సినిమా ఎలా ఉందంటే కేఏపాల్తో టెంప్లెట్ ఉంటుంది, నాకు తెలియదు సార్ అంటే దట్ ఈస్ మై రివ్యూ. తెలీదండి, అదే నా రివ్యూ. నేను ఒక సినిమా చూసా, ఇది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది, ఓటీటీలోనే ఎక్కువ చూసేసారు సినిమాలో. 29. నేను చూడలే. It is directed by Ratnakumar. Ratnakumar is one of the writers, very prominent writers in Lokesh Kanagaraj's team. Yes. 29 is also directed by, produced by one of the, presented by Lokesh Kanagaraj. 29. అందులో ప్రీతి అసరాని హీరోయిన్. ప్రీతి అసరాని అంటే మళ్ళీ రావాలో చైల్డ్ హీరోయిన్. చాలా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ. అండ్ మ్యూజిక్ షాన్ రోల్డన్. అండ్ హీరో ఎవడంటే ఆ సినిమా పేరు ఏంట్రా ఆగు, ద వన్, అదే రెట్రో సినిమాలో టాటూలు వేసుకొని ఒకడు ఉంటాడు, బాయ్ విలన్, వాడు హీరో ఈ సినిమాలో. ఇట్ ఈస్ ఎ ప్రాపర్ లవ్ స్టోరీ. ప్రాపర్ లవ్ స్టోరీ. కొన్ని పాయింట్స్ టచ్ చేస్తాడు, చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ అదిరిపోద్ది, సూపర్. లుక్స్, యాక్టింగ్, క్యారెక్టర్ బ్యూటిఫుల్. కొంచెం జర్నీ కూడా బాగుంటది. ఓవరాల్గా అబవ్ యావరేజ్, గుడ్. హిట్ అంటారు చూడు, డీసెంట్ హిట్. సూపర్ ఎక్స్ట్రాడినరీ కాదు, బట్ గుడ్. నాకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది 29. తర్వాత సంగీతం చూసాం. సంగీతం గురించి మనం చాలా మాట్లాడుకున్నాం ఆబ్వియస్లీ. సంకల్ప్తో పాడ్కాస్ట్ కూడా చేసాం, మిస్ అయిన వాళ్ళు చూసేయండి. సంగీతం మాకు బాగా నచ్చింది. ఇట్ ఈస్ ఇప్పటి వరకు 2026లో ఇప్పటి వరకు వచ్చిన ఫర్ మీ మై ఫేవరెట్ తెలుగు ఫిలిం. అది లాస్ట్లో చెప్తాం అనుకున్నా, బట్ ఓకే. సంగీతం తర్వాత అదే లాస్ట్ ఫస్ట్ హాఫ్ లో బెస్ట్ ఫిలిం ఏంటని సంగీతం. దట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సంగీతం ఈజ్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. ఫోక్ టేల్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం చూడు, సినిమా మొత్తం చెప్పి ఈ కథ యొక్క మోరల్ ఏంటి అంటే అన్నట్టు ఒక మోరల్ చెప్పిన ఒక ఫిలిం లాగా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సినిమా మొత్తం పాటలు అనేది చాలా కొత్తది కదా, అంటే అది బాగా లైక్ ఎంజాయ్ చేసాం. 2026లో పక్కాగా ఏంది మీ తెలుగు సినిమాలో ఏంది అంటే సంగీతం పక్కా ప్రౌడ్ గా చెప్పుకునే సినిమా సంగీతం. దెన్ ఐ వాచ్డ్ మేవాప సాంగ్. నువ్వు లేటుగా చూసావు కదా, నువ్వు ముందు చూసావు కదా. మేవాప సాంగ్ నేను కొంచెం లేటుగా. నేను మేవాప సాంగ్ ఒక్కడనే వెళ్ళా సెకండ్ షో, అది కరెక్ట్ గా అలాగే చూడాల్సిన సినిమా. మేవాప సాంగ్ నాకు ఇమ్తియాజ్ అలీ సినిమాలు లాస్ట్ ఎంకేలో చూసా. అఫ్ కోర్స్ అది దిగాడైనా సూపర్ అనిపించింది. దాని తర్వాత ఇమ్తియాజ్ అలీ సినిమా వదిలేడు, ఆ రోజు 5 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. నువ్వు అన్నావు ఇమ్తియాజ్ అలీ సినిమా వదిలేడు నీకు తెలుసా అని. ఇదే నాకు తెలీదు ఇదేంటి అని చూస్తే దిల్జిత్ పోస్టర్ ఉంది, మేవాప సాంగ్ అని ఉంది. నేను ఏమనుకున్నా లవ్ స్టోరీ దిల్జిత్ హీరో అనుకుని వెళ్ళా. నజీరుద్దీన్ షా ర్యాంప్ ఆడిస్తాడు. అరే నజీరుద్దీన్ షాకి ఒక టైంకి పడుకుని ఉంటాడు, ర్యాంప్ ఆడిస్తాడు భయ్. ఆక్సిజన్ మాస్క్ వైర్లతో నిండిపోయి ఉంటుంది, యాక్ట్ చేస్తాడు, మాట్లాడలేడు, ఉమ్మేస్తాడు. ఓ మై గాడ్, ఉమ్మేస్తాడు. నేను ఆ సినిమా యాక్టింగ్ అదంతా పక్కనట్రా. బేసికల్లీ నాకు ఆ సినిమాలో మెయిన్ నచ్చింది ఏంటో తెలుసా, జాగ్రత్త చెప్పాలి. సో బేసికల్లీ మనం చాలా హిస్టరీ ఆఫ్ సినిమా కానీ, మీడియా నెరేటివ్ కానీ, పొలిటికల్ నెరేటివ్ కానీ ఏదైనా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్. లైక్ గుడ్ బ్యాడ్, ఇది గుడ్ ఇది బ్యాడ్, అది ఇది అని అలా చెప్పుకుంటూ వస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను మేవాప సాంగ్ వాళ్ళు ఏం చూశానంటే
ప్రతి దాంట్లో గుడ్డు బ్యాడు ఉంటది, పర్స్పెక్టివ్స్ రెండు చూపిస్తాడు. ప్రతి దాంట్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మంచోళ్ళు, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే చెడ్డోళ్ళు కాదు. నువ్వు కొంచెం నెగిటివ్ సైడ్ లో చూసే వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు. పర్స్పెక్టివ్స్ అంతే. యా ఉంటది అనేది బాగా చూపిస్తాడు. అండ్ మేపసాంగాలో సిచ్యువేషన్స్ వల్ల ఎలా మారుతారు వీళ్ళు అనేది చూపిస్తాడు. అండ్ లవ్ స్టోరీ ఆ సినిమా. ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ. కాకపోతే మనం అనుకున్నట్టు కాదు అది. అంటే ఒక విధంగా చూస్తే లవ్ స్టోరీ, ఇంకొకటికి ఏమో ఇట్స్ ఎ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిం. దిల్జిత్ కి ఇట్స్ ఎ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిం అండ్ ఎక్సలెంట్ యాక్టింగ్. అండ్ నాకు అప్పటి వరకు నేను మన సమర్ అయినది అదే చెప్పబోతున్నా, ఫస్ట్ ఎపిసోడ్ చూసా, లేట్ అండ్ సెకండ్ సీజన్ది. అందులో ఆలియా భట్తో పాటు శర్వరి అని ఒక ఆవిడ వచ్చింది. శర్వరిని నేను ముందు ఎక్కడ చూసానంటే ముంజియా అనే సినిమా చూసాను నేను. ముంజియాలో ఇట్ ఈస్ ఎ నార్మల్ క్యారెక్టర్ బాయ్, నార్మల్. ఆమెకి స్కోప్ అంటే ఏమైనా క్యూట్గా ఉంటుంది అంతే. సో శర్వరి ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ఎ నెపో అనుకున్నా. శర్వరి నెపో ఏంట్రా అంటారేమో కానీ శర్వరీస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అన్ ఎక్స్ సీఎం. సో గ్రాండ్ ఫాదర్ రిమెంబర్ కరెక్ట్లీ. సో శర్వరి నెపో ఏమో అనుకున్నా. బట్ ఏం చేస్తుంది బాయ్, ఎంత క్యూట్ ఉంటుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వేదాంగ్, ఇద్దరు భలే ఉంటారు. వేదాంగ్ కన్నా శర్వరి సో క్యూట్. కాస్ట్యూమ్స్, యాక్టింగ్, ద ఫీల్. శర్వరిది నేను చెప్తూ ఉంటాను చూడు, శర్వరి రోల్ ఎలాంటిదంటే కొంచెం తేడాగా చేసినా క్రింజ్ అయిపోద్ది. ఎస్, మెలో డ్రామాటిక్ కూడా కాదు. ఆమె వెన్ షీఈ్ వాళ్ళు స్టార్టింగ్ లవ్ ఉంటుంది చూడు, మొత్తం ఆమె ఎలా జుమ్కీలు చూపిస్తుంది, అవన్నీ చేస్తే క్రింజ్ అయిపోద్ది. తేడా చాలా క్యూట్ రా, వెరీ నైస్. అంటే లైక్ అది కొంచెం యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ టు ఇమ్తియాజ్ అలీ ఆల్సో. నువ్వు ఇందాక సమయ్ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. బేసికల్లీ నాకు ఆ సినిమాలో ఇంకో టేకేవే ఏంటంటే, సమయ్ రైనా స్పెషల్లో చెప్తాడు కదా, వాళ్ళు స్పెషల్ అనే కాదు పాడ్కాస్ట్లో అట్లా చెప్పాడు, వాళ్ళు కాశ్మీర్ నుంచి మూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు దట్ ఈస్ కైండ్ ఆఫ్ పార్టిషన్ అనం, కానీ వేర్ దే మూవ్డ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ టు సమ్వేర్ ఎల్స్, వాళ్ళ ఓన్ ప్లేస్ వదిలేసుకున్నదంతా. సినిమాలో అది చూపిస్తాడు. మనకు తెలుసు పార్టిషన్ తర్వాత ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారు, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేది బేసికల్లీ ఉంది. బట్ దాన్ని ఎలా చూపిస్తాడంటే, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, ఎంతమంది చనిపోయారు, అసలు ఎంత కేయాటిక్గా ఉండింది, ఎంత అన్సర్టన్గా ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ పంజాబ్, వెస్ట్ పంజాబ్ అనేవి రెండు ఉండేవి. వెస్ట్ పంజాబ్లో చాలామంది పంజాబీస్ ఉండేవారు. అలాగే ఢిల్లీ సైడ్ చాలామంది ముస్లిమ్స్ కూడా ఉండేవారు. ఉన్నప్పుడు అందులో ఒక చిన్నది జస్ట్ 2 సెకండ్స్లోనో 5 సెకండ్స్లోనో చెప్పేసేది ఏంటంటే, మన ఉజైర్ బలోచ్ ఉంటాడు కదా, ఉజైర్ బలోచ్ని చూపిస్తారు. చూపించిన తర్వాత వాడికి ఎప్పుడు రేజ్ అండ్ ఇన్సైట్ ఎప్పుడు వస్తుంది, ఇన్సైటింగ్ ఇన్సిడెంట్, వాడు ట్రైన్లో చూస్తే వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తున్నారో వాళ్ళందరూ శవాలై పడి ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు అందులో వాళ్ళ అన్న కూడా ఉండు. ఎస్ అదే వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందుకని ఏదో చేద్దాం. సో ఒక అందులో నాకు ఒక సీన్ చాలా ఇష్టం. బేసికలీ ఆ సీనే, ప్రమాదంలో ఉన్న సిక్కులకి ఆశ్రయ ఇచ్చేది ఒక ముస్లిం. ఆ ముస్లిం దగ్గరికి వచ్చి ఈ సీన్ తర్వాత ఇంకో ముస్లిం వచ్చి వాళ్ళని చంపేస్తారు. ఇట్ ఈస్ ఆల్ నాట్ హిందూ ముస్లిం, ఇట్ ఈస్ సిచ్యువేషన్స్. భలే సీన్ అది, అసలు బ్రిలియంట్. అండ్ వాడు అదే రా, నీకు బేసికల్లీ ఇన్ని వాళ్ళ లవ్ స్టోరీ కాకుండా కష్టాలు, వాళ్ళ చుట్టూ కష్టాలు చూపిస్తాడు. అండ్ అది న్యాచురల్గా ఉంటుంది. మా భలే ఉంటుంది రా అసలు. వెరీ గుడ్ ఫిలిం. సాంగ్ ఇస్ అగైన్ లైక్ ఇమ్తియాజ్ అలీ. ఎందుకు ఇమ్తియాజ్ అలీ, వై ఈస్ కొంచెం డిఫరెంట్. తర్వాత మా సిట్టింగ్ వచ్చింది. రే బాబు నీ సిట్టింగ్ ఉంచుకోరా బాబు, నీ సిట్టింగ్ అంటే సిట్టింగ్ ఎలా, మా సిట్టింగ్ లెటర్ బాక్స్ లో రివ్యూ ఉంది రాహుల్ రవీంద్రన్. సరేనా బాబు. ఓకే మేము ఏం లేదు గైస్, తెలియని వాళ్ళు చెప్తున్నాం. డెమో ఫిలిం తీసాను ఇన్ ద సెన్స్ యాక్ట్ చేసాను, దాంట్లో అది ఉంది. మూవింగ్ ఆన్. 2 ఉన్నాయి ఇంకా మనం కవర్ చేయాల్సినవి. 3 ఇంకోటి ఏంటి చెప్పు. ఇంకోటి అంటే నాకు బాహుబలి ఉంది, టార్చ్ బేరర్. బాహుబలి టార్చ్ బేరర్ నేను సెర్చ్ కొట్టితే రాలేదు, ఇప్పుడే కనిపించింది నాకు లెటర్ బాక్స్ లో, లేదు అప్పుడు. బాహుబలి టార్చ్ బేరర్ చూసాను గైస్. అది ఎస్ అంటే టు కీప్ ఇట్ వెరీ సింపుల్, బాహుబలి గురించి మేము చాలా మాట్లాడేసుకున్నాం. కాదు రాదు, ఎందుకు ప్రమోట్ చేయలేదు, ఏం చప్పని తిప్పాడు. ఐ డోంట్ నో, మేబీ బికాజ్ ఐ డోంట్ నో. అండ్ ఆల్సో ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే,
చాలా రోజుల తర్వాత అనుష్కని చూశాను బాయ్ నేను. Yeah. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఒక డాక్యుమెంటరీలో తెలుగులో Yeah, yeah. అది చాలా కొంచెం మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. అండ్ ప్రభాస్ బీయింగ్ ప్రభాస్ ఆ పాత ఉంటాయి చూడు, 5 days టుమారో 5 hours సరే బాబు చెప్పండి రైడ్కి ఎవరన్నా నేను చేయలేను బాబు, ఇవన్నీ ఉంటాయి. దట్ ప్రభాస్ ని మనం మిస్ అయ్యే ప్రభాస్ అలాగే ఉంటాడు. వాళ్ళు ఏవో చదువుకుంటుంటారు, వర్క్ షాపులు చేస్తూ ఉంటారు. బాహుబలి ఎంత ఎంత బ్రిలియంట్ అంటే నీకు అదంతా తెలుసు, బేసికల్లీ నీకు తెలిసిందే చెప్పారు బాయ్ అందులో, బట్ స్టిల్ మళ్ళీ ఏడిపిస్తారు. ఫీల్ ఇదేంట్రా మళ్ళీ ఏడిపిస్తారు. ప్రభాసే కూర్చొని ఇట్ వాజ్ అ వార్ నాకు ఏడిపొచ్చేస్తుంది అంటాడు. బేసికల్లీ నువ్వు తెలిసిన స్టోరీ తెలిసిన సినిమా అంతా ఓకే, బట్ స్టిల్ నువ్వు మళ్ళీ వింటున్నావు మళ్ళీ చూస్తున్నావు అన్నప్పుడు మళ్ళీ నీకు పొయిటిక్ గా జస్టిస్ ఇస్తారు లాస్ట్ లో, మానవ సంకల్పానికి తోడై అని. నీకు డాక్యుమెంటరీలో కూడా డీటెయిలింగ్ వదలలేదు మామూలుగా. వారణాసికి ఎన్ని దింపుతారు. అయ్య బాబోయ్ ఎక్సైటెడ్. ఇంకా చిన్నగా ప్యాచ్ వర్క్ ఉంది, 70 days అంట. ప్యాచ్ అనలేదు, మేజర్ పోర్షన్స్ అయిపోయినాయి, కొన్ని మైనర్ పోర్షన్స్ ఉన్నాయి. 70-80 days షూట్ ఉంది. లవ్లీ. నెక్స్ట్ 2 సినిమాలు సగం వారణాసి అల్లు సినిమాస్ పక్కన తెలుసు తెలుసు. ఎస్. సో దాని తర్వాత మా ఇంటి బంగారం, నేను 2 సినిమాలు చూసా బ్యాక్ టు బ్యాక్. మా ఇంటి బంగారం, బ్లాస్ట్. ఓకే, బ్లాస్ట్ ఇస్ తమిళ సినిమా, అర్జున్ సర్జా. మా ఇంటి బంగారం చూసినప్పుడు చాలా మంచి టాక్ వచ్చింది. నేను మండే ట్యూస్డే వెళ్ళా, మంచి టాక్ అప్పటికే వచ్చేసింది. కలిసి వెళ్ళాం అనుకుంటా. యా, మంచి టాక్ వచ్చేసింది. అంటే నేను అల్లు సినిమాస్ సెకండ్ షోకి వెళ్ళాం మనం, బామ్మలు, ఈ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం, కోకాపేట్లో ఉన్న ఫ్యామిలీస్ అన్ని అక్కడ ఉంటున్నారు. సో వెళ్తే అయితే సమంత కపూర్ ఉంటుంది, నువ్వు ఏమన్నాను సమంత కపూర్ జాన్రా. సో జనాలు వెళ్తున్నారు, నేను ఫుల్ హైప్డ్ అప్ ఉన్నా, కూర్చున్నా. సినిమా వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటో కూడా చెప్పేస్తున్నా. యాక్షన్లు రాసుకున్నారు కదా, యాక్షన్ ఒక చిన్న ఎమోషన్ నువ్వు అన్నావు, ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంటే ద పాయింట్ ఇస్ దట్ ఓన్లీ, సినిమాలో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ ఉంటే అంతా ఎక్స్పోజిషన్లో చెప్పేస్తారు. జస్ట్ అలా విజువల్స్ చూపిస్తారు, ఎక్స్పోజిషన్లో అలా నరేషన్లో వెళ్ళిపోద్ది. నువ్వు అదే ఆ సీన్లో ఇంపార్టెంట్. ఇదొక జాన్ విక్, నోబడీ, కిల్ బాక్స్ అంత ఉంది, నీకు ఆ స్టఫ్ అంతా ఉంది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్, ఇట్ ఈస్ ఇండి ఇన్ ద సెన్స్ మన కల్చరల్లీ ఒక హౌస్ వైఫ్ కి ఒక డార్క్ పాస్ట్ ఉండి వాళ్ళు మళ్ళీ వచ్చి కెలికితే. అండ్ ఆల్సో ద డార్క్ పాస్ట్ ఆల్సో ఇస్ నాట్ సమ్ ర్యాండమ్ డార్క్ పాస్ట్ ఉంది. దే టాక్ అబౌట్ నక్సలిజం. అండ్ అది ఏంటంటే దేర్ ఆర్ ఫర్ ఎనీథింగ్ 2 sides. ఆబ్వియస్లీ ఆ ఐడియాలజీ గురించి నేను చదవలేదు, నాకు తెలియదు. బట్ వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటి అంటే, ఒక వల్నరబుల్ స్టేట్లో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలా మారుస్తారు, అండ్ ఆ అమ్మాయికి నిజం తెలిసేసరికి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, అది ఆమె పాస్ట్ ఏంటి. ఇది ఎక్సలెంట్ కోర్ పాయింట్. ఇది ఇందులో స్టఫ్ లేదని చెప్పలేము, ఉంది కానీ సరిగ్గా చూపించరు, ఏమనాలో మరి ఎమోషన్ అసలు ఉండదు. అండ్ నాకు గుల్షన్ దేవయ్య పిచ్చ ఇష్టం, మనోడిని ఇంకా సరిగ్గా వాడుకోవట్లేదు. లేకో విషయం చెప్తే చాలా మంది అన్నారు గుల్షన్ దేవయ్య నచ్చలేదు అన్నారు. నా పాయింట్ ఏంటి తెలుసా, నువ్వు గుల్షన్ దేవయ్య అని తీసి వేరే ఉండి పెడితే అసలు నీకు ఏమీ ఉండదు. నీకు అసలు గుల్షన్ దేవయ్య ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ అంతనే ఉంది, 100%. లేకపోతే ఏముండదు. అండ్ ఇంకోటి చెప్పనా నీకు, మా ఇంటి బంగారం చూస్తే తెలుస్తుంది, అది సోషల్ మీడియాలో కూడా ఒక షార్ట్ సర్క్యులేట్ అయింది. వాళ్ళ మాంగారు గన్ ఇస్తారు టీంకి, తిప్పి పార్ట్మన్ కొట్టి పేల్చి ఇలా రీకాయిల్ చూపిస్తుంది. అలా ఉండాలి. సూపర్. నీకు అరిచాను నేను, కానీ అలాంటి టేక్ అవేస్ తక్కువ, బోర్ కొట్టింది నాకు యాక్చువల్లీ యాక్షన్ ఒకటే ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే ఇందులో లేదా అంటే కొన్ని టచెస్ ఆఫ్ రాజ్ ఉంటాయిరా, వాడు పరిగెట్టుకుంటూ వచ్చి తన్నుకుని వాడు పడిపోతాడు చూడు, దట్ ఈస్ కొంచెం టచ్. నాకు సినిమా ఎవరు చేశారు అనేది నాకు తెలియదు, నాకు పర్సనల్లీ అది అనిపించింది. సినిమా మొత్తంలో బ్రిలియంట్ ఈజ్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్, సూపర్. ఆమె కంప్లీట్. సినిమాలో అన్ని మధ్యలో అయిపోయినట్టు అనిపిస్తుంది, ఆమెది కంప్లీట్ గా. ఆమెది నాకు పాయింట్, శ్రీముఖి క్యారెక్టర్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నేను ఏదో చూసాను, చూడడం కూడా చూసా. ఆ ఫ్యాబ్రిక్ అనేది తెలంగాణ ఫ్యాబ్రిక్ ఏదో అంట, ఇప్పుడు ఆ శారీస్ వేస్తారంట. సో సూపర్ కాస్ట్యూమ్స్, ఎక్సలెంట్ కాస్టింగ్.
కొంచెం స్టఫ్ తక్కువైంది అంతే. సూపర్ సూపర్ అసలు శ్రీముఖి క్యారెక్టర్ సూపర్ ఉంటది. శ్రీముఖి ఇస్ వెరీ రెండు గుడ్ characters యాక్టర్స్. super ఉంటాయి. నా దృష్టిలో శ్రీముఖి ఇస్ వెరీ గుడ్ యాక్టర్స్. కానీ ఆమె తక్కువ చేస్తుందో తక్కువ తీసుకుంటారు. ఆయన హస్బెండ్ రోల్ కూడా ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరు ఇప్పటికీ తెలియదు, కానీ ఆయన హస్బెండ్ లాగే ఉంటాడు. అండ్ దెన్ మా ఫ్రెండ్ కూడా ఉంది, రచన చేసింది. ఆమె పెళ్ళే ఆడపడుచు క్యారెక్టర్, ఆమె పెళ్లి కానీ వస్తారు ఇల్లు. ఆమె పెళ్ళే. సో తను బాగా చేసింది, తను బాగా చేస్తుంది, మంచి యాక్ట్రెస్ కానీ తక్కువ చేసింది. తను బాగా, అందరూ బాగా చేశారు రా, అందరూ గవిరెడ్డి అదే అందరూ బాగా చేశారు. ఆ ఫైట్ ఒకటి బాగుంది, ఇంకా బాగా ఇచ్చు గవిరెడ్డి. అదేరా నీకు కారు అది నీకు మంచి హై వస్తుంది, నీకు అప్పుడే రివీల్ అవుతుంది ఏంటిది అన్నట్టు చూస్తారు అందరూ. దీన్ని గౌతమి గారా ఆవిడ, గౌతమి గారు బాగా చేశారు. నీకు బేసికలీ అదే అది ఉంది చూడు, అక్కడ కూడా బాగుంది అనుకుంటాం. మళ్ళీ అదేలే కొంచెం నీకు అర్థమైందా కొంచెం. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఒక సినిమాలు, కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల్లో ఏం లేదు మ్యాటర్, నువ్వు వదిలేస్తావు. ఈ సినిమాలో మ్యాటర్ ఫుల్ పొటెన్షియల్ గా చూపించలేదు అన్న ఇదన్నమాట. మ్యాటర్ ఉంది కాబట్టి సినిమా అలా కలెక్ట్ చేస్తుంది, అంత మంచిగా ఆడుతుంది. సూపర్. కానీ ఒకటి షౌట్ అవుట్, సమంత వన్ మ్యాన్ షో అంటారు కదా, సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నేను ఈ సినిమా గురించి మాడతా. మొన్నే చూసాను, 4 days 3 days అవుతుంది, బ్లాస్ట్, అర్జున్ సర్జాది. స్టోరీ చెప్పుకో, నేను చూద్దాం అనుకుంటున్నా. చూడలేదుగా ఇంకా చూడలేదు, మిడిల్ లో స్టార్ట్ చేసి అసలు. అదే ఇప్పుడు నేను ఈ సినిమాలో ఫుల్ పొటెన్షియల్ వాడలేదన్నాను కదా, బ్లాస్ట్ సినిమాలో ఫుల్ పొటెన్షియల్ వాడతారు. లైక్ నీకు ప్రతి మెట్టు దగ్గర ఎయ్ అనిపిస్తుంది. సినిమా నేను అనవసరంగా థియేటర్ లో చూడలేదని మిస్ అయ్యే సినిమాలో బ్లాస్ట్ ఒకటి. రవి బస్రూర్ మ్యూజిక్ రా, తెలుసు. అండ్ ఆ సినిమాకి నాకు బాగా గుర్తు, మనకి యూజువల్లీ అడుగుతూ ఉంటారు కదా ఎవరొకరు కాల్ చేసి, ఇలా సో అండ్ సో పాడ్కాస్ట్ ఉందండి అది ఇది అంటే, నేను అలాగా నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ చేసి బ్రో ప్రీతి ముకుందంతో చేస్తారా అంటే, ఏ సినిమా బ్రో అంటే, బ్లాస్ట్ అనే సినిమా వస్తుంది బ్రో, ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అంటే, నేను ఆ సినిమా బ్లాస్ట్ అని చెప్పి సెర్చ్ కొడితే, నిజం చెప్తున్నా, ఐఎమ్ టెల్లింగ్ యూ సీరియస్లీ, ఒక్క హెచ్డి పోస్టర్ లేదు సినిమా గూగుల్లో. ఇప్పుడు వచ్చింటారే, బట్ అప్పుడు లేదు. ఆ సినిమాకి 20 days ముందు, ఆ సినిమా మంత్ అండ్ రిలీజ్ అయింది, మంత్ స్టార్టింగ్ లో పోస్టర్లు లేవు బాయ్. ఏంటి సినిమా అంటే, ఓకే ప్రీతి ముకుందన్ గారు ఉన్నారు, అర్జున్ సర్జా ఉన్నారు, అభిరామి గారు ఉన్నారు, డీసెంట్ కదా, ఎందుకు లేవు అనుకున్నా. ఆ సినిమా అలాగే రిలీజ్ అయింది, మన తెలుగులో అయితే అలాగే రిలీజ్ అయింది, ఎవరికి తెలియకుండా. కానీ బేసికల్లీ బ్లాస్ట్ డైరెక్టర్ ఈజ్ ప్రదీప్ రంగనాథన్ సేడి అంట. ప్రదీప్ రంగనాథన్ ఒక మీటింగ్ సెట్ చేస్తే సినిమా నరేషన్ తో సినిమా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, సరదాగా ఏమనుకుంటున్నావు అంటే, స్క్రిప్ట్ ఉంది అన్నాడంట, ఇది చెప్పాడంట. వెంటనే రియాక్షన్ ఏం లేదు, వెంటనే ఫోన్ చేసి వెంటనే అపాయింట్మెంట్ దొరికిందంట, వెళ్ళి నరేట్ చేసాడంట. చాలా తక్కువ టైంలో ఓకే అయిపోయింది సినిమా అంటది. అంతేరా, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అలాగే అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే నువ్వు సెకండ్ హాఫ్ లో ఒకటి వస్తుంది చూడు, బేసికల్ బాగుంటది. బ్లాస్ట్ చూడండి, చూడకపోతే ఇట్స్ గుడ్ ఫిలిం. అంటే అలాంటి సినిమాలు నాకు ఇష్టం. వెన్ దేర్ ఆర్ లైక్ వెన్ స్టోరీ ఈజ్ అ బిట్, సినిమా హీరో సినిమాని ఎత్తడం కన్నా నీకు సినిమా హై స్టేక్స్ లో ఉంది అనుకో, నాకు ఇష్టం. గాట్ ఇట్. దట్స్ వన్ ఆఫ్ ది లాస్ట్ మూవీస్ దట్ వి వాచ్డ్ టిల్ నౌ ఇస్ బాలన్. బాలన్ అనే సినిమా ప్రీమియర్కి వెళ్ళాం మేము, చాలా మంది వచ్చారు, చాలా మంది ఉండే ఆ రోజు. సో మాకు యాజ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ సినిమా తీస్తున్నారు, బాలన్ అనే సినిమా తప్ప మాకు ఏం తెలీదు. సినిమా చూసాం, ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, సెకండ్ హాఫ్లో ఒక కొత్త క్యారెక్టర్, కొత్త యాక్టర్ వస్తారు. సినిమా ఎలా ఉంటుంది అంటే, ఇట్స్ అ ప్రాపర్ మలయాళం సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, విజువల్లీ బాగుంటుంది, నీకు కొత్తగా ఉంటుంది, ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత మధ్యలో సూపర్ ల్యాగ్ ఉంటుంది, ఎంత మంచి ల్యాగ్ అంటే అంత మంచి ల్యాగ్ ఉంటుంది. ఇది నాకు తెలిసి టెక్నిక్. ఎస్, లాస్ట్ లో ఎంత మంచి పే ఆఫ్ ఇస్తాడంటే మళ్ళీ అమ్మా సూపర్ రా అలా ఉంటుంది. సేమ్ ఇలాగే ఉంటుంది సినిమా, మధ్యలో ప్రాపర్ ల్యాగ్ ఉంటుంది. బట్ వెరీ గుడ్ ఫిల్మ్. బాలన్ ఆల్సో, బాలన్ ఈజ్ ఎ థ్రిల్లర్ అగైన్. ఇట్స్ నాట్ నువ్వు ఏదో నేను ఏదో ప్లెజెంట్ సినిమా కాదు. నేను ఏమనుకున్నానంటే ఒక మంచి ఎమోషనల్ సినిమా, ఎమోషనల్ క్యూట్ సినిమా ఏమో, చిన్నపిల్లడి మీద తిరుగుద్దేమో అనుకున్నా. చిన్నపిల్లడి మీద తిరుగుద్ది కానీ ఇట్స్ ఎ థ్రిల్లర్. అది ఎస్. సో అది గైస్, ఇంకేమైనా ఉన్నాయా? అంతే. సో అది గైస్, మేము చూసిన సినిమాలు, అన్ని లాంగ్వేజెస్ లో మేము చూసిన సినిమాలు. ఇప్పుడు నీకు ఏంటమ్మా బెస్ట్ ఇప్పుడు వరకు వచ్చిన తెలుగు సినిమాల్లో? సంగీతం. లెట్ మీ గో త్రూ.
నాకు అసలు ఏమైనా ఉన్నాయా తెలుగు సినిమాల్లో హిట్ అయినయే మొన్న దిల్ రాజు గారు దాంట్లో చూస్తుంటే 3-4 హిట్లు అంట కమర్షియల్లీ. ఏం లేవు బాయ్. కపుల్ ఫ్రెండ్లీ ఉందిరా. కపుల్ ఫ్రెండ్లీ ఉంది రే అంటే ఇంక యునానిమస్ పాజిటివ్ అంటే ఏం లేవు. మనశంకర్ వరప్రసాద్ గారు ఉంది. నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ సినిమాల గురించి మాట్లాడింది ఈ పాడ్కాస్ట్. లేవు బాయ్, తెలుగు సినిమాలు లేవు. ఏం చేయలేం. రావాలి వస్తా రావు చూద్దాం మరి ఎలా. సో నాకు సంగీతం అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా నాకు ఈక్వల్లీ నచ్చినాయి. నాకు సంగీతం కపుల్ ఫ్రెండ్లీ కంటే కొంచెం ఎక్కువ నచ్చింది. కపుల్ ఫ్రెండ్లీ ఆల్సో మంచి ఎక్స్పీరియన్స్. అది గైస్ మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. ఇక్కడ వరకు చూస్తే మీ ఫేవరెట్ ఫిలిం ఇన్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అనేది పక్కా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఇక్కడ వరకు చూసారనుకోండి, ఒక లవ్ సింబల్ ఏదో గుద్దితే నాకు అర్థమవుతుంది ఇక్కడ వరకు చూసారని, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు అని. సో ప్లీజ్ డూ వాచ్. అండ్ చాలా రోజులైంది మేము ఇలా కూర్చొని మాట్లాడుకుని. సో ఈ కాన్వర్జేషన్ ఎట్లా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.